Right now, page number 8.46, practical question number 1. So question doubt అడిగానా ఈ డౌట్ మనం సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారంట, వైజ్, క్లవర్ అండ్ డెల్ వర్ ట్రేడింగ్ ఇన్ పార్ట్నర్షిప్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఇన్ ది రేషియో 4:3:3 రెస్పెక్టివ్లీ. సో మనకి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారని చెప్తున్నాను, వైజ్, క్లవర్, డెల్. సో ముగ్గురు మధ్యలో పార్ట్నర్షిప్ రేషియో, ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చి 4:3:3. The accounts of the firm are made up to 31st December every year. So accounting year ends on 31st December. So year end data clear ga istunanu anamata. Next, the partnership provide inter alia that, so partnership lo ఏ details ఉన్నాయో చెప్తాను. On the death of the partner, the goodwill was to be valued. ఇప్పుడు కేసు మనకి ఈసారి కేసు మన ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఉన్న కేసు ఏంటంటే డెత్. సో డెత్ జరిగిందంట. సో డెత్ జరిగినప్పుడు గుడ్ విల్ వాల్యూ చేయాలి కదా. సో గుడ్ విల్ వాల్యూ చేస్తున్నారు. 1 second. కాల్ చేస్తారా? సో డెత్ కేసు ఇచ్చాను క్వశ్చన్ లో. సో దానిలో గుడ్ విల్ ఎలా వాల్యూ చేస్తామంటే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అన్నాడు. సో ఎలా వాల్యూ చేస్తున్నారంటే గుడ్ విల్ ని 3 years పర్చేజ్ ఆఫ్ ది యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది 3 years అప్ టు ది డేట్ ఆఫ్ డెత్ అన్నాను. సో యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి మనం. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్. సో దట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే గుడ్ విల్ దానిలో యావరేజ్ ప్రాఫిట్స్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏం తీసుకోవాలంటే 3 years పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ అన్నారు. సో 3 years తీసుకోవాలి నెంబర్ ఆఫ్ ఇయర్స్. యావరేజ్ ప్రాఫిట్స్ ఎన్ని నెలలు తీసుకోవాలి, అది కూడా 3 years తీసుకోవాలి, కానీ అప్ టు ది డేట్ ఆఫ్ డెత్. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి గుడ్ విల్ అనేది ఫస్ట్ తెలుస్తుంది, ఫర్మ్ గుడ్ విల్ అనేది తెలుస్తుంది. రైట్. సో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు అయితే, ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆఫ్టర్ డిడక్టింగ్ ఇంట్రెస్ట్ 8% ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ ఫెయిర్ రెమ్యునరేషన్ ఆఫ్ ఈచ్ పార్ట్నర్. అంటే వీడు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే ప్రాఫిట్స్ కట్టాలి కదా మనం. సో ప్రాఫిట్స్ ని యావరేజ్ చేయాలి కదా ఇక్కడ. సో గుడ్ విల్ క్యాలిక్యులేషన్ కోసం ఇది కట్టాలి అంటే ప్రాఫిట్ అంటే ఏం తీసుకోమన్నాడు వాడు, మనం నెట్ ప్రాఫిట్ తీసుకుని దానిలోంచి మైనస్ ఇంట్రెస్ట్ చేయండి. ఎంత ఇంట్రెస్ట్ చేయమన్నాడు వాడు, అట్ ది రేట్ ఆఫ్ 8%, అలాగే మైనస్ రెమ్యునరేషన్ చేయండి. సో నెట్ ప్రాఫిట్ లోంచి ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ మైనస్ చేయగా వచ్చిన ప్రాఫిట్స్ తీసుకుని అలా 3 ఏళ్ల ప్రాఫిట్స్ తీసుకుని ఆ 3 ఏళ్ళకి యావరేజ్ కట్టమని చెప్తున్నాడు అనమాట. సో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేయని చెప్తున్నాడు. Goodwill is to be valued at 3 years purchase of average profits of the 3 years up to the date of death after deducting interest 8% per annum on capital employed and a fair remuneration to each partner. Idana vishayam. The profits are to be assumed earned evenly throughout the year. So profit అనేది ఎప్పుడు కూడా ఈవెన్ గా ఉంది అన్నాను. ఈవెన్ గా ఉంది అంటే కనుక దాని అర్థం ఎప్పుడు సమానంగా ఉంటుంది, అంటే ఏ రోజైనా ఒకలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాఫిట్ 1,00,000 రూపాయలు వచ్చింది అనుకున్నాను ఇయర్ కి. సో ఈవెన్లీ అంటే అర్థం సో 1 lakh డివిజన్ 365 days, 360 days అప్రాక్సిమేట్ ఇయర్ కి 360 days అనుకుంటే అంటే పర్ డే కి 277. సో ఏ రోజైనా 277 రూపీస్ ప్రాఫిట్ సంపాదిస్తాను ఒక అజంప్షన్, దాన్ని ఈవెన్లీ అని అంటాం. రైట్. ఇంకా ఏం చెప్తున్నాడు. సో అయితే డెత్ డేట్ ఇచ్చాను నన్ను క్వశ్చన్ లో. సో డెత్ ఎప్పుడు జరిగిందంటే డెత్ డేట్, సో డెత్ డేట్ వచ్చి 30th June ఇచ్చాను నేను క్వశ్చన్ లో. సో చనిపోయింది 30th June, మన బుక్స్ క్లోజ్ అయ్యేది 31st December. అన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. వైజ్ డైడ్, సో చనిపోయింది వైజ్. Wise died and it is agreed on his death to adjust the goodwill and capital accounts without showing any amount of goodwill in the balance sheet. So capitals మధ్యలో adjust చేయమన్నాను. So without showing the any amount of goodwill in the balance sheet. దీని అర్థం అన్న బ్యాలెన్స్ షీట్ లో గుడ్విల్ ఎప్పుడు చూపించాలి అసలు మనం. గుడ్విల్ విల్ నాట్ బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 26 ప్రకారం ఎనీ రైజ్డ్ గుడ్విల్, ఎనీ క్రియేటెడ్ గుడ్విల్ విల్ నాట్ బి షోన్ ఇన్ బుక్స్. సో మనం దాన్ని ఏం చేయాలి, క్యాపిటల్స్ మధ్యలోనే అడ్జస్ట్ చేయాలి. మనం చేసేది కూడా అదే కదా, క్యాపిటల్స్ మధ్యలోనే అడ్జస్ట్ చేస్తాం. ఎలా అడ్జస్ట్ చేస్తాం క్యాపిటల్ మధ్యలో? Sacrificing partner will be credited, right? Sacrificing partner will be credited. Next, gaining partner will be debited. So అదే చేస్తాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లమే లేదు. రైట్. మనం చేసే ప్రొసీజర్ వాడు చెప్తున్నాను థియరీలో, అంతకుమించి ఏమీ లేదు. రైట్. నెక్స్ట్ ఇంకా it is agreed for the purpose of valuation of goodwill. The fair remuneration was worked on to each partner would be 15,000 per annum. సో ఈ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెమ్యునరేషన్ మైనస్ చేయమని ఇందాక చెప్పాడు కదా. సో ఎంత అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రెమ్యునరేషన్ ఈక్వల్స్ టు 15,000 per annum per partner అయినా కదా, అది 15,000 per annum by each partner అన్న. సో ఈచ్ పార్ట్నర్
సో ఇది ఈచ్ పార్ట్నర్ కి ఒక్కొక్క పార్ట్నర్ కి 15,000 per annum రెమ్యునరేషన్ అంట. నెక్స్ట్ అండ్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్ విల్ బి 1,56,000. సో క్యాపిటల్ ఎంత పెట్టాడు అనేది తెలియాలి కదా. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్గనైజేషన్ లో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత అంట 1,56,000 క్యాపిటల్ పెట్టి బిజినెస్ అంతా చేశారంట కష్టపడి ఇదంతా కూడా. నెక్స్ట్ ఇంకా డేటా ఏమి ఇచ్చారో చూద్దాం. నేను సో అడిషనల్ డేటా ఇంకా రాద్దాం, ఇంకేమి ఇస్తే అదంతా రాద్దాం. నెక్స్ట్ క్లవర్ అండ్ డెల్ వర్ కంటిన్యూ ద పార్ట్నర్షిప్. సో మిగతా ఇద్దరు అంటే క్లవర్ డెల్ వైజ్ చనిపోయాడు కాబట్టి క్లవర్ డెల్ ఇద్దరు కంటిన్యూ చేస్తారంట. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వల్లీ ఆఫ్టర్ దట్ అంటే అర్థం ఇంకా న్యూ రేషియో ఎవరెవరు ఉంటారో క్లవర్ ఉంటాడు డల్ ఉంటారు వాళ్ళిద్దరు రేషియో అంటే ఈక్వల్ గా పంచుకుంటారంట. ఇది నా ఇన్ఫర్మేషన్. సో ఇది కాకుండా ఇంకా ఏం చెప్పాడు, ప్రాఫిట్స్ ఇచ్చాడు అన్న. 2013 లో ప్రాఫిట్ ఇచ్చాడు 67,200. 2014 లో ప్రాఫిట్ ఇచ్చాడు 75,600. 2015 లో ప్రాఫిట్ ఇచ్చాడు 2015 లో ప్రాఫిట్ వచ్చి 72,000. అలాగే 2016 లో ప్రాఫిట్ ఇచ్చాడు 62,400. 4 years ప్రాఫిట్ ఇచ్చాడు అన్న. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అండ్ షో ది అడ్జస్ట్మెంట్ దేర్ ఆఫ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది ఫర్మ్. ఇది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అందరికి క్లియర్ గా అర్థమైందో లేదో అబ్జర్వ్ చేయండి అందరూ. సో క్వశ్చన్ బాగా అర్థమైతే కనుక దాన్ని విల్ గో విత్ సొల్యూషన్. రైట్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. మరి మనం క్వశ్చన్ అందరికి అర్థమైంది. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ లో ఉన్న డేటా అంతా మళ్ళీ ఒకసారి నేను ఇచ్చిన మొత్తం డేటాని క్వశ్చన్ లో రాశాను. సో దీన్ని ఉపయోగించుకుంటే మనం సమ్ ని సాల్వ్ చేయాలి. రైట్ క్వశ్చన్ లో 3 పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు రేషియో ఇచ్చారని అకౌంటింగ్ ఇయర్స్ వచ్చి 31st December, చనిపోయింది వచ్చి 30th June. సో ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యావరేజ్ కట్టాలి. యావరేజ్ కట్టేటప్పుడు నెట్ ప్రాఫిట్ నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేయండి, రెమ్యునరేషన్ మైనస్ చేయండి అని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఎంత రెమ్యునరేషన్ ఎంత తెలుసుకోవాలి కాబట్టి రెమ్యునరేషన్ ఏమో 15,000 per annum. ఇంట్రెస్ట్ ఎంత అంటే క్యాపిటల్ మీద 8% అంటే 1,56,000 మీద 8%. అన్ని క్యాలిక్యులేట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ప్రాఫిట్స్ తీసుకోవాలి. కానీ ప్రాఫిట్స్ 4 years ఇచ్చాడు. కానీ మనకి యాక్చువల్ గా క్వశ్చన్ చెప్పినప్పుడు 3 years యావరేజ్ తీసుకుని చేయమని చెప్పాడు. సో మనకి 3 years ప్రాఫిట్ అప్ టు ది డేట్ ఆఫ్ డెత్ అని చాలా క్లియర్ గా చెప్పాను నేను. అప్ టు ది డేట్ ఆఫ్ డెత్ అని. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో వీటన్నిటిని ఉపయోగించి మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ గుడ్ విల్ కట్టాలంటే మన ప్రాఫిట్స్ ని యావరేజ్ చేయాలి. సో అప్ టు ది డేట్ ఆఫ్ డెత్ అంటే మనం 3 years వెనక్కి వెళ్ళాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నాను. సో అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. మనం యావరేజ్ ప్రాఫిట్స్ కట్టాలి. రైట్ యావరేజ్ ప్రాఫిట్స్ కట్టాలంటే 3 years కట్టాలి. సో డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడు? హలో ఎవరమ్మా పేరు చేశానమ్మా ఒకసారి చూడు. రైట్ అండ్ డేట్ ఆఫ్ డెత్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని ఇదే ఇక్కడ 30th June. డేట్ ఆఫ్ డెత్ ఇస్ 30th June. రైట్ సో ఈ క్వశ్చన్ లో సో 30th June ఇయర్ ఎప్పుడు ఇచ్చాడు మన క్వశ్చన్ లో ఇయర్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి కదా. సో మనకి అకౌంటింగ్ ఇయర్ 16 year లో మనం ఎండింగ్ వరకు మనకి ప్రాఫిట్స్ ఇచ్చాడు. 16 year లో ఎండింగ్ ప్రాఫిట్ 62,400. చనిపోయింది ఎప్పుడు అంటే 30th June 2016 లో చనిపోయింది. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ కి వెళ్ళాలి, 3 years బ్యాక్ కి వెళ్ళాలి. అంటే క్వశ్చన్ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే డేట్ ఆఫ్ డెత్ వరకు గుడ్ విల్ అంటే చనిపోయిన రోజున గుడ్ విల్ వాల్యూ చేయాలి మనం. చనిపోయిన తర్వాత 6 నెలల తర్వాత కాదు. సో చనిపోయిన రోజున గుడ్ విల్ వాల్యూ చేయాలి. సో చనిపోయిందేమో 30th June. ఇక్కడ నుంచి 3 years బ్యాక్ వెళ్ళాలి మనం గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలంటే. సో 3 years బ్యాక్ ప్రాఫిట్స్ ఏంటి అనేది కౌంట్ చేస్తే 3 years అంటే ఇక్కడ మధ్యలో హాఫ్ ఇయర్ ఉంది. ఎందుకంటే మన అకౌంటింగ్ ఇయర్ ఎండేది December. సో కాబట్టి మనం 3 years చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇయర్ 1st July 2015 to 30th June 2016. ఇది ఫస్ట్ ఒక 1 year నా 16 నుంచి వెనక్కి వెళ్ళాం. మళ్ళీ తర్వాత నన్ను సో సేమ్ టు సేమ్ 30th June 2015 కి వెళ్ళాలి అంటే కనుక 1/7/2014, 15/16, 14/15 ఇది ఒక 1 year. మళ్ళీ ఇంకొక 1 year వెనక్కి వెళ్ళాలన్నా అందుకే 3 years కి యావరేజ్ కట్టమన్నాడు. సో మళ్ళీ డేట్ తీసుకుంటే 1/7/2013 to 30th June 2014.
13, 14, 14, 15, 15, 16 చనిపోయింది డేట్ మధ్యలో ఉంది కాబట్టి అక్కడి నుంచి 3 years వెనక్కి వెళ్ళాలి. గుడ్ విల్ ఎప్పుడు ఏ రోజైతే ఈవెంట్ జరుగుతుందో గుడ్ విల్ ఏ రోజైతే వాల్యూ చేయాలో ఆ రోజు ఎప్పుడు సెటిల్మెంట్ ఎప్పుడు జరుగుతుంది చనిపోయిన రోజున గుడ్ విల్ వాల్యూ చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వెంటనే సో ఇప్పుడు ప్రాఫిట్స్ ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? మన క్వశ్చన్ లో వచ్చిన ప్రాఫిట్స్ ఏం చెప్పాడు? మన క్వశ్చన్ లో ప్రాఫిట్స్ 16 year ఫుల్ ఇయర్ కి 62,400 నాన్న. మరి హాఫ్ ఇయర్ కి హాఫ్, ఫుల్ ఇయర్ కి 62. One second now. మా అందరికి ఒకసారి వాయిస్ క్లియర్ గానే ఉందా? ఒకసారి చెక్ చేసుకుని చెప్పండి నాన్న. ఎస్ సార్, క్లియర్ గానే ఉంది సార్. రైట్ నాన్న. సో మనకి ఇక్కడ ఇయర్లీ ప్రాఫిట్ ఇచ్చాడు అన్నమాట. కానీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పటికి హాఫ్ ఇయర్ కి కావాలి. 2016 హాఫ్ ఇయర్, 15 హాఫ్ ఇయర్. 16 హాఫ్ ఇయర్ ప్రాఫిట్ అంటే ఎంత మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 16 year లో ప్రాఫిట్ ఎంత తీసుకున్నాం మనకి ఇక్కడ 62,400. దానిలో హాఫ్ 62,400 by 2 ప్లస్ 16 year కి. మరి 15 year కూడా హాఫ్ ఉంది కదా. 15 year లో ప్రాఫిట్ ఎంత 72,000. 72,000 లో హాఫ్. ఈ రెండు కలిపేస్తే ఫుల్ 1 year ప్రాఫిట్ అవుతున్నాను. సో క్యాలిక్యులేట్ 62,400 division 2 m plus 72,000 division 2 m plus MRC 67,200 ప్రాఫిట్. అంటే చనిపోవడానికి లాస్ట్ 1 year ప్రాఫిట్ 67,200. అలాగే నెక్స్ట్ మళ్ళీ 15 year లో హాఫ్ అంటే దీనిలో హాఫ్ అంటే ఎంత 72,000 by 2 ప్లస్ 14 year లో హాఫ్. 14 year లో ఎంత 75,600 ఉందని అంటే దానిలో హాఫ్ 75,600 డివైడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు మళ్ళీ క్వశ్చన్ మార్క్ మళ్ళీ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 72,000 by 2 m plus 75,600 by 2 m plus MRC that equals to 73,800. రైట్. అలాగే నెక్స్ట్ మళ్ళీ 14 year లో హాఫ్ 14 అంటే ఇదే కదా. సో 75,600 by 2 ప్లస్ 13 year అంట. సో 13 year జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటే 13 year ఎంత ఇచ్చాడు మనకి 67,200 ఇచ్చాను నేను. అంటే 67,200 by 2 13 year. రైట్. సో మళ్ళీ కౌంట్ చేసుకోవాలి, జాగ్రత్త క్యాలిక్యులేషన్ చేసుకోవాలని 75,600 by 2 m plus 67,200 by 2 m plus MRC 71,400. 3 years ప్రాఫిట్స్ కట్టాను. సో 3 years కట్టిన తర్వాత సో ఇప్పుడు వెంటనే ఈ 3 years కి మనం ఏం చేయాలి? యావరేజ్ కట్టుకోవాలి. యావరేజ్ ప్రాఫిట్స్ 67,200 ప్లస్ 73,800 ప్లస్ 71,400 by 3 ప్రాఫిట్ కి యావరేజ్ కట్టుకుంటే జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని అందరూ కూడా 67,200 ప్లస్ 73,800 ప్లస్ 71,400 డివిజన్ 3 సింపుల్ యావరేజ్ కట్టాను 70,800. అయితే ఈ ప్రాఫిట్ తీసుకుని యావరేజ్ ఇక్కడ అప్లై చేద్దామంటే లేదు. మన క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ప్రాఫిట్ అంటే మనం కట్టి ప్రాఫిట్ యావరేజ్ దాని నుంచి ఇంట్రెస్ట్ ని రెమ్యునరేషన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ మైనస్ చేద్దాం. మైనస్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ క్యాపిటల్ ఎంత ఇచ్చాను క్వశ్చన్ లో 1,56,000 ఇచ్చాను. సో 1,56,000 ఇంటూ 8% ఇంట్రెస్ట్. 8% కదా క్వశ్చన్ చెప్పాడు. సో 8% ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 1,56,000 మీద 8%. 12,480. 12,480 ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి. మైనస్ రెమ్యునరేషన్ మైనస్ చేయాలని. రెమ్యునరేషన్ అనేది ఎవరికి ఇస్తాం? ఒక్కడికా లేదంటే అందరికీనా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ప్రాఫిట్స్ నుంచి రెమ్యునరేషన్ ఎంత మందికి ఇస్తామని క్వశ్చన్ లో చెప్పాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇది కూడా. సో ప్రాఫిట్స్ లో రెమ్యునరేషన్ ఎంత మందికి ఇస్తున్నాం? సో రెమ్యునరేషన్ ఫెయిర్ రెమ్యునరేషన్ టు ఆఫ్ ఈచ్ పార్ట్నర్. అందరికీ రెమ్యునరేషన్ మైనస్ చేయాలన్న. మన క్వశ్చన్ లో 15,000 per annum అనేది ఈచ్ పార్ట్నర్ కి ఇచ్చానన్న. అంటే మనం 15,000 ఇంటూ 3 చేయాలి. 3 పార్ట్నర్స్ కాబట్టి అంటే 45,000 దీన్ని కూడా మనం ఏం చేయాలి? మైనస్ చేసేదాన్ని we will get average profits for goodwill. So what is an average profit? 70,800 is the average profit, minus 12,480 is the interest, minus 45,000 is the remuneration. The profit is 13,320 is the average profit for calculation of goodwill.
సో వెంటనే దెన్ వాట్ ఇస్ ద గుడ్ విల్ అనగానే సో ఇమీడియట్ గా గుడ్ విల్ ఈక్వల్స్ టు యావరేజ్ ప్రాఫిట్స్ మల్టిప్లైడ్ విత్ 3 years పర్చేస్. సో ఇంటూ 3. సో ఆన్సర్ ఇస్ 39,960 rupees is the value of goodwill in this question. సో క్వశ్చన్ లో ఫస్ట్ మనం గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేశాను. అయితే 4 years ఎందుకు ఇచ్చాడు అంటే నా అర్థం చేయాలి, ఇక్కడ మిడిల్ లో చనిపోయాడు కాబట్టి దీనిలో హాఫ్, దీనిలో హాఫ్, మళ్ళీ దీనిలో హాఫ్, దీనిలో హాఫ్, మళ్ళీ దీనిలో హాఫ్, దీనిలో హాఫ్, ఇలా హాఫ్ ఇయర్స్ కలుపుకుంటేనే ఫుల్ ఇయర్ అవుతుంది. సో కాబట్టి 3 years యావరేజ్ కట్టున్నాడు కాబట్టి 3 years మనం ఇలా జాగ్రత్త క్యాలిక్యులేట్ చేసుకుంటే దెన్ ది అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈస్ 39,960. సరే గుడ్ విల్ అయిపోయింది. అయితే క్వశ్చన్ లో వాడు ఏమన్నాడు, గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసి షో ది అడ్జస్ట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది ఫార్మ్ అని అడిగాను. సో అడ్జస్ట్మెంట్ అంటే సింపుల్, మనకు ఆల్రెడీ తెలిసిన ప్రొసీజరే. సో వాట్ ఈస్ ద రైట్ పార్ట్నర్స్ ఎవరు, వైస్, క్లవర్, డల్ తీసుకుంటాం, నీట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. పర్టికులర్స్ ఓల్డ్ రేషియో ఫస్ట్ ముగ్గురికి యొక్క ఓల్డ్ రేషియో ఏముందన్న 4:3:3 ఉందన్నట్టు 4/3:3 కదా అంటే 6/10 4/10. సో 3/10 3/10 ఇది ఓల్డ్. సో వైజ్ అనేవాడు ఇప్పుడు డెత్ చనిపోయాడు. సో న్యూ రేషియోలో ఇంకో వైజ్ ఉండడం. సో క్లవర్ డల్ ఇద్దరు ఎలా పంచుకున్నారు, హాఫ్ అని చాలా క్లియర్ గా చెప్పేశారు క్వశ్చన్ లో. సో తీసేస్తే కనుక దెన్ వాట్ ఈస్ ద రేషియో, ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో 4/10 - 0 4/10. సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్, దట్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్. చనిపోయేవాడు సాక్రిఫైస్ దగ్గర చేస్తారు ఫ్యూచర్ ని. నెక్స్ట్ క్లవర్ డల్ కి వచ్చినప్పటికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్లవర్ 3/10 - 1/2 దట్ ఈక్వల్స్ టు LCM 10. సో 3 - 5 అంతే కదా. సో -2/10 ఇట్ ఈస్ నెగిటివ్. -2/10 is a negative. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా 3/10 - 1/2. సో సేమ్ పాయింట్ అనేది కూడా సేమ్ క్యాలిక్యులేషన్. సో -2/10 is a negative. సో -2/10 - 2/10 ఈక్వల్స్ టు 4/10. అంటే వీడి సాక్రిఫైస్ ని వీళ్ళిద్దరూ బెనిఫిట్ పొందుతున్నారు. సో ఎవరైతే నెగిటివ్ వచ్చిందో దీని అర్థం నెగిటివ్ వచ్చిన వాళ్ళు గెయినింగ్ పార్ట్నర్, పాజిటివ్ వచ్చినాడు సాక్రిఫైయింగ్ పార్ట్నర్. సో దీన్ని తీసుకొచ్చి రేషియో తీసుకొచ్చి గుడ్ మీద అప్లై చేస్తే ఎంట్రీ విల్ బి సాక్రిఫైయింగ్ పార్ట్నర్ క్రెడిట్ అవ్వాలి కదా. సో టు వైజ్ క్యాపిటల్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. సో క్యాలిక్యులేషన్ గుడ్ విల్ 39,000 ఎంత వచ్చిందని మనకి 960 వచ్చిందని. 39,960 ఇంటూ 4/10. 39,960 into 4/10. That equals to 15,984 is the amount to be created to wise, right? So మరి ఇది ఎవరెవరు బేర్ చేయాలి, సి బేర్ చేయాలి, క్లవర్ బేర్ చేయాలి, డల్ బేర్ చేయాలి. కాబట్టి బేర్ చేయాల్సి ఇద్దరిని డెబిట్ చేస్తాను. ఎంత బేర్ చేయాలి, సేమ్ టు సేమ్ నాన్న క్యాలిక్యులేషన్ 39,960 into 2/10 ఇద్దరిది సేమ్ కదా, అందుకే ఒక క్యాలిక్యులేషన్ 2/10 అంటే 7,992. వీడియోకి 7,992, వీడియోకి 7,992 బేర్ చేస్తే టోటల్ 15,984 అనేది వైజ్ కి షేర్ అవుతుంది. దిస్ ఇస్ ద సాల్వింగ్ ఆఫ్ ది ప్రాబ్లం. రైట్, సమ్ సాల్వ్ చేశాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్ దీనిలో టచ్ శ్రీలక్ష్మి నువ్వే కదా అడిగే డౌట్. సో డౌట్ క్లారిఫై అయిందా, లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఈ సమ్లో నీకు? ఎస్ సార్, క్లారిఫై అయింది సార్. ఓకే, మిగతా వాళ్ళు ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉందని సమ్లో? రైట్, ఇంకేమైనా సమ్స్ చెప్పాలా? నేను వర్క్ ఇచ్చిన సమ్స్ లో ఇంకేమైనా సమ్స్ డౌట్ ఉన్న సమ్స్ ప్లీజ్, లేదంటే మనం కొత్త కాన్సెప్ట్ వెళ్ళచ్చు. డౌట్ క్లారిఫై క్లియర్ గా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. హోంవర్క్ ఇచ్చాను నేను 6 సమ్స్ ఇచ్చాను అప్రాక్సిమేట్ గా నాకు గుర్తు. సో 6 సమ్స్ సాల్వ్ చేశారు అందరూ కూడా. మరి ఎవరికి ఇంకేం డౌట్స్ లేవైతే కొత్త కాన్సెప్ట్ వెళ్ళిపోదామా? అందరూ ఒకసారి ఎస్ సార్ చెప్పండి. ఎస్ సార్. ఓకేనండి, రైట్. కాన్సన్ట్రేట్ చేయనా, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ యూనిట్ వచ్చి అడ్మిషన్.
రైట్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్. సో చెప్పినంత సేపు కాన్సన్ట్రేట్ చేయండి. సో నేను క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే నేను స్పేస్ ఇస్తాను, మీరు డౌట్ ఏమైనా ఉంటే కనుక అడగచ్చు. రైట్, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఐ విల్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, విల్ టేక్ ఎ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎ ఫర్మ్. రైట్. సో బ్యాలెన్స్ షీట్ లో ఎస్ఎం అని ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, ఓన్లీ ఇద్దరే పార్ట్నర్స్ ఉన్నారు, ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది. రైట్. సో బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, సో టోటల్ అసెట్స్ వచ్చి ఒక 50,000 ఉన్నాయనుకుందాం. సో ఒక 5 లక్షలు వేద్దాం. సో లైబిలిటీస్, ఆల్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అదర్ దాన్ ది పార్ట్నర్స్ క్యాపిటల్ ఈజ్ 1 lakh. assumption అన్న 1 lakh లైబిలిటీస్ పోతే రిమైనింగ్ 4 lakhs. సో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు అనుకున్నాం కదా ఆల్రెడీ. సో 2 lakhs ఎస్, ఎం ఒక 2 lakhs. దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్. ఇది ఒక బ్యాలెన్స్ షీట్. రైట్. ఇప్పుడు వెంటనే జాగ్రత్తగా మనం ఒక పర్సన్ ని తీసుకుందాం. ఆర్ వాంట్స్ టు అడ్మిట్ యాజ్ ఏ న్యూ పార్ట్నర్. ఈ బ్యాలెన్స్ షీట్ లోకి, అంటే ఈ బిజినెస్ అంటే బ్యాలెన్స్ షీటే కదా. సో ఒక బిజినెస్ అంటే బ్యాలెన్స్ షీట్, సింప్లీ రిమెంబర్ దట్ పాయింట్. సో బిజినెస్ అంటే ఎప్పుడు కూడా ఆ ఇయర్ లో మనం సంపాదించిన అసెట్స్, లైబిలిటీస్, ప్రాఫిట్స్ అన్ని రిప్రజెంట్ చేసేది బ్యాలెన్స్ షీట్. రైట్. సో ప్రాఫిట్ అనేది ఆల్రెడీ క్యాపిటల్ అకౌంట్స్ కి షిఫ్ట్ అయిపోయింది. సో ఈ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో, సో ఈ బ్యాలెన్స్ షీట్ లోకి ఆర్ నేను ఎంటర్ అవుతా అని అడుగుతున్నాడు. దట్ ఇస్ కాల్డ్ అడ్మిషన్. రైట్. సో ఇప్పుడు ఆర్ నేను ఎంటర్ అవుతా అని అన్నప్పుడు ఫస్ట్ వెంటనే ఆర్ అంటాడు, సో మీరు 5 lakhs ఉన్నాయి అసెట్స్, లైబిలిటీస్ 1 lakh ఉన్నాయి కదా, నేను ఒక పని చేస్తా, నేను కూడా ఒక 2 lakhs తెస్తా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఏం మాట్లాడతాను అడిషనల్ గా. సో నేను కూడా ఒక 2 lakhs తెస్తా, సింప్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ తెస్తా. అడిషనల్ గా 2 lakhs అసెట్ పెరుగుతాయా, లైబిలిటీ 2 lakhs పెరుగుతున్నాయి, క్యాష్ పెరిగాయి. సో బ్యాలెన్స్ షీట్ ఏమైంది, 7 lakhs అయిపోయింది అన్న. సో ఇప్పుడు ఇలా అన్నాడు నాకు ఆర్, నేను 2 lakhs తీసుకొస్తా, నన్ను మీ ఫర్మ్ లో ఎంటర్ చేసుకోండి. మన ముగ్గురు కూడా ఇప్పుడు ఈక్వల్, ముగ్గురు ఒకే క్యాపిటల్ పెట్టాం, మన ముగ్గురు ఏం చేద్దాం, ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ అని అందాం. నాకు ఇది అంటున్నాను నేను. ఆర్ అలా మాట్లాడుతున్నాడు. సో అప్పుడు ఎస్ ఎమ్, ఓ వెరీ గుడ్, మన బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ తెచ్చారు కాబట్టి వెరీ నైస్ పర్సన్ అని చెప్పి ఎంటర్ చేసుకుని ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ చేసేసుకోవచ్చా అంటే వెంటనే క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఎస్ ఎమ్ అంత ఊరికినే ఒప్పుకోరు కదా. ఎందుకనంటే ఫస్ట్ రీజన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఏం చెప్తున్నాను. ఫస్ట్ రీజన్, ఒక పర్సన్ ఎంటర్ అవుతున్నప్పుడు వాడు ఉన్న క్యాపిటల్స్ ని బేస్ చేసుకుని క్యాపిటల్ తెస్తే సరిపోదు. ఎందుకనంటే అసలు ఈ బ్యాలెన్స్ షీట్ అంటే బిఫోర్ ఎంటరింగ్ బై ది న్యూ పార్ట్నర్ ద బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఇస్ 5 lakhs. మనం ఫస్ట్ ఏ బ్యాలెన్స్ షీట్ అయినా ప్రిపేర్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా కాన్సెప్ట్ చేయాలి. ఏ బ్యాలెన్స్ షీట్ అయినా ప్రిపేర్ చేసేటప్పుడు మన అకౌంటింగ్ రూల్ ఫాలో అయ్యేది జనరల్లీ కాస్ట్ కాన్సెప్ట్ కదా. సో వాట్ ఈస్ మెant బై కాస్ట్ కాన్సెప్ట్? కాస్ట్ కాన్సెప్ట్ అంటే వాట్ ఎవర్ బి ద అసెట్ పర్చేజ్ liability made, it will be recorded at the value incurred. Right ana? So for example asset తీసుకున్నాం అనుకో, రికార్డ్ చేసిన వాల్యూ లైక్ పర్చేజ్ కాస్ట్ ఎంత అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ కాస్ట్ ఎంత అయితే అంత. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 5 lakhs కదా అసెట్స్. సో దీనిలో 5 lakhs లో 2 పార్ట్స్ ఉన్నాయి నాన్న. ఒకటి బిల్డింగ్ నాన్న, ఇంకోటి ల్యాండ్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ ల్యాండ్, అలాగే ఇంకోటి మిషనరీ. ఇలా 3 అసెట్స్ ని కలిపి 5 lakhs అని చూపించాడు బ్యాలెన్స్ షీట్ లో. సో ఇవి 3 కూడా నేను కొన్నప్పుడు వాల్యూ గురించి నేను మాట్లాడుతున్నాను. సో బిల్డింగ్, మిషనరీ పక్కన పెట్టి ల్యాండ్ గురించి ఎగ్జాంపుల్. ల్యాండ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 lakhs లో ల్యాండ్ పార్ట్ వాల్యూ 1 lakh రూపాయలు. ఈ ల్యాండ్ నేను ఎప్పుడు కొన్నానంటే 2000 ఇయర్ లో కొన్నాను. 2000 ఇయర్ లో ల్యాండ్ కొన్నాను. ఈ 1 lakh వాల్యూ కదా దీనిలో ఉంటుంది. రైట్. అయితే బ్యాలెన్స్ షీట్ ఏమో 2020 లో బ్యాలెన్స్ షీట్ వేశాను. మనం ఫాలో అయ్యేది కాస్ట్ కాన్సెప్ట్ కాబట్టి కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం ఎప్పుడు ఎంత కొన్నామో అదే అసెట్ కంటిన్యూ అవుతుంది బ్యాలెన్స్ షీట్ లో. అంతేగాని వాల్యూని మార్చుకుంటూ వెళ్ళిపోతాం, మార్చం. రీవాల్యుయేషన్ అనేది కాన్సెప్ట్ అప్లై చెయ్యము. ఇఫ్ దర్ ఇస్ ఎ పర్మనెంట్ ఇంక్రీజ్, రీవాల్యుయేషన్ కాన్సెప్ట్ అప్లై చెయ్యము. ఆల్రెడీ మన బేసిక్స్ స్టార్టింగ్ లో కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ లో నేర్చుకుని ఉంటాం. అదే 1 lakh ల్యాండ్ కొని అదే 1 lakh ఇప్పుడు చూపించాం నాన్న. కానీ యాక్చువల్ గా 2000 కొన్న ఇయర్ లో కొన్న 1 lakh ల్యాండ్ 2020 ఇయర్ లో ఆ ల్యాండ్ 1 lakh కాస్త 1 crore అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh కాస్త ఎంత అయింది,
1 crore అయింది. ఇప్పుడు నేనేమో ఈ 1 lakh ని బేస్ చేసుకుని పార్ట్నర్ వచ్చి 2 lakhs క్యాపిటల్ పెట్టి నువ్వు ఎంటర్ అయిపోయి న్యూ పార్ట్నర్ అయిపో, బిజినెస్ లో ప్రాఫిట్స్ షేర్ చేసుకుందాం అంటే, తర్వాత ఈ 1 lakh అసెట్ ని అమ్మితే 1 crore వస్తే దానిలో షేర్ ఎవరు తీసుకుంటారు? ఎస్ తీసుకుంటాడు, ఎం తీసుకుంటాడు, ఆర్ కూడా తీసేసుకుంటాడు. అసలు ఆర్కి ఎందుకు ఇవ్వాలి? ఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చాను, ఈ 1 lakh అసెట్ 1 crore అవడానికి రీజన్ ఎస్ ఎం ఆర్ కాదు కదా. సో అలాంటప్పుడు ఆర్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? మనం ఒక పార్ట్నర్ అడ్మిట్ అవుతున్నప్పుడు బ్యాలెన్స్ షీట్ ని ఏం చేయాలన్న, మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లయబిలిటీస్ ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ షుడ్ బి మోడిఫైడ్ విత్ revalued figures. Balance sheet should be modified with revalued figures. సో మనం రీవాల్యూ చేయాలి, ఎందుకంటే ఏ రోజైతే పార్ట్నర్ అడ్మిట్ అవుతున్నాడో ఆ రోజు నా బ్యాలెన్స్ షీట్ ని మార్పు చేసి ఒక కొత్త బ్యాలెన్స్ షీట్ ని క్రియేట్ చేసుకోవాలన్న పర్మిషన్ ఇస్ గివెన్ బై ది ఫర్మ్ అన్న అక్కడ యాక్ట్ లో ఉంది. ఓకేనా? ఇది యాక్ట్ లో చెప్పిన పాయింట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక పార్ట్నర్ అడ్మిట్ అవుతున్నప్పుడు ఫర్మ్ ని నువ్వు రివాల్యూ చేసుకోవచ్చు, ఎందుకంటే కొత్తగా వచ్చే పార్ట్నర్ కి ఏ రోజైతే అడ్మిట్ అవుతున్నాడో ఆ రోజున్న బ్యాలెన్స్ షీట్ కి వర్త్ ఇవ్వాలి తప్ప ముందు ఎప్పుడో కొన్న వాటి మీద వాటికి వర్త్ ఇవ్వకూడదు. సో కాబట్టి ద ఫస్ట్ థింగ్ in admission is admission of a partner contains first one is revaluation of a assets and liabilities. First important point. అసెట్స్ ని లయబిలిటీస్ రెండింటిని కూడా రీవాల్యూ చేయాలి. అసెట్ పెరిగితే పెంచాలి, అసెట్ వాల్యూ తగ్గితే తగ్గించాలి. మారిన బ్యాలెన్స్ షీట్ ను మాత్రమే కొత్త పార్ట్నర్ ని అడ్మిట్ చేసుకోవడానికి వర్త్ కింద ఉపయోగించుకోవాలి తప్ప ఎప్పుడో కొన్ని అసెట్స్, ఎప్పుడో కొన్ని లయబిలిటీస్, ఎప్పుడో ఇంకరైన లయబిలిటీస్ దాని వాల్యూస్ తక్కువ ఎక్కువ ఉంటే వాటిని బేస్ చేసుకుని కొత్త పార్ట్నర్ అడ్మిట్ చేసుకోవద్దు. ఆ బెనిఫిట్ వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ థింగ్. రెండున ఎనీ రిజర్వ్స్ ఏంటంటే కనుక షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రిజర్వ్ ఉందా అంటే నేను ఏదైనా పంచుకోకుండా, మనం ఆల్రెడీ పార్ట్నర్షిప్ బేసిక్ చేసినప్పుడు కూడా చూసాం, ఒక సమ్ లో ప్రాఫిట్ లోంచి కొంత రిజర్వ్ దాచాడు వాడు. సో ఏదైనా రిజర్వ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకున్నాను, ఇక్కడ ఈ రిజర్వ్ ఎవరిది అని క్వశ్చన్ అడిగింది. ఈ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడుదో ఎస్ ఎమ్ కలిసి తయారు చేసుకున్న, ఎస్ కమ్ కలిసి సంపాదించినటువంటి అసెట్స్ లయబిలిటీస్ అంటే రిజర్వ్ కూడా వీళ్ళిద్దరిదేనా? ఆర్కి ఏమైనా సంబంధం ఉందో దీనిలో? లేదు. మరి ఆర్కి ఎందుకు ఇవ్వాలి దీనిలో షేర్? అంటే ఇవ్వకూడదు కాబట్టి 10,000 ముందు ఏం చేయాలి? ఎస్ కి ఎం కి పనిచేయాలి. అంటే రిజర్వ్స్ ఏమైనా బ్యాలెన్స్ షీట్ లో ఉంటే అది ఆర్ కి సంబంధం లేదు కాబట్టి, ఓల్డ్ పార్ట్నర్స్ ఎస్ఎన్ఎం కాబట్టి ఎవరైతే అడ్మిషన్ కి ముందున్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పనిచేయాలి, అంతేగాని అడ్మిటెడ్ పార్ట్నర్ కి ఇవ్వకూడదు. సో బ్యాలెన్స్ షీట్ లో మార్పులు. 3 గుడ్ విల్ అడ్జస్ట్మెంట్. గుడ్ విల్ ఆల్రెడీ ఎలా చేయాలో మనం గుడ్ విల్ చాప్టర్ లో అకౌంటింగ్ నేర్చుకున్నాం. సో గుడ్ విల్ ఒక పార్ట్నర్ కొత్తగా వస్తున్నాడు అంటే ఎస్ఎం బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయి కాకుండా, ఇంత కష్టపడి మేము పనిచేసాం, ఫ్యూచర్ లో బోల్డ్ ప్రాఫిట్స్ వస్తాయి, అవన్నీ నీకు ఇస్తాము, సో కాబట్టి నువ్వు మాకు అడిషనల్ గా సెటిల్మెంట్ చేయి అని అడిగితే దాని పేరు సెటిల్మెంట్ పేరేంటి? గుడ్ విల్. అంటే రివాల్యూషన్, రిజర్వ్, గుడ్ విల్, ఈ 3 అడ్జస్ట్మెంట్స్ చేశాక దెన్ మనం అడుగుతాను క్యాపిటల్ తీసుకురా, వీటిని బేస్ చేసుకొని క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకో. క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. సో ద అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ కంటైన్స్ 4 స్టెప్స్. మనం 4 స్టెప్స్ అనొచ్చు, లేదా 4 పార్ట్స్ అనొచ్చు, లేదా 4 పాయింట్స్ అనొచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. ది అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ కంటైన్స్ మెయిన్లీ 4 పార్ట్స్. One is revaluation of assets and liabilities. Second one is any reserves in a balance sheet, it should be apportioned. Next, third one is goodwill adjustment. The fourth one is capital adjustment. Capital ఎంత తీసుకొస్తే దానికి ఎంట్రీ న్యూ పార్ట్నర్. రైట్? ఇది అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్. సో వీటికి సంబంధించి మనం జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ చూసిన తర్వాత దెన్ విల్ గో విత్ డౌట్స్. అకౌంటింగ్ ఎంట్రీస్. ఒక పార్ట్నర్ కొత్తగా అడ్మిట్ అవుతున్నానా, సో అడ్మిట్ అవుతున్నప్పుడు అకౌంటింగ్ ఎంట్రీస్ ఏముంటాయి దాని మీద డిస్కస్ చేస్తాం.
రైట్. సో అనుకున్నాం 4 పార్ట్స్ అనుకున్నాం కదా అకౌంటింగ్ లో. సో ఫస్ట్ వన్ ఇస్ రీవాల్యుయేషన్. సో రీవాల్యుయేషన్ కి ఎంట్రీస్ రాద్దాం. ఫస్ట్ వన్ అసెట్ ఇంక్రీజ్ అవ్వచ్చు కదా, ఒక అసెట్ వాల్యూ పెరగచ్చు కదా. అడ్మిట్ అయ్యే రోజున ఉన్న వాల్యూ బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది, కాస్ట్ వాల్యూ ఉంటుంది. సో అది కాకుండా అసెట్ వాల్యూ మార్కెట్ లో పెంచితే కనుక, పెరిగితే కనుక, ఎక్కువ ఉంటే కనుక దాన్ని మనం పెంచుకోవాలి. సో పెంచితే కనుక ఎంట్రీ రాసుకోవాలి. ఇంక్రీజ్ ఇన్ అసెట్. సో ఎంట్రీ అసెట్ వాల్యూ పెరిగితే అసెట్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. 2 ఆ ప్రాఫిట్ అంతటిని ఎక్కడ తీసుకెళ్ళాలి, రీవాల్యుయేషన్ వల్ల వచ్చిన ప్రాఫిట్ కాబట్టి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, రీవాల్యుయేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ వన్ డిక్రీజ్ కూడా అవ్వచ్చు. సో పెరిగితే ప్రాఫిట్ అని రాస్తాం, మరి తగ్గితే వెంటనే అడ్మిటెడ్ పార్ట్నర్, న్యూ పార్ట్నర్ అడుగుతాడుగా, ఈ అసెట్ నువ్వు బ్యాలెన్స్ షీట్ లో ఎక్కువ చూపించేసావు కానీ మార్కెట్ లో దానికి అంత వర్త్ లేదు, మరి తగ్గించు, నాకెందుకు లాస్ అని అంటాడు. సో అది తగ్గిస్తే తగ్గించాలి, పెరిగితే పెంచాలి, రెండు చేయాలి, నిజాయితీగా ముందుకు వెళ్ళాలి. సో డిక్రీజ్ ఇన్ అసెట్స్, దానికి ఎంట్రీ నాన్న. అసెట్ వాల్యూ తగ్గితే లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ అవుతుందన్న. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఇస్ లైక్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మన క్రెడిట్ అయితే ప్రాఫిట్, డెబిట్ అయితే లాస్. రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. సేమ్ ప్రొసీజర్ లో లైబిలిటీ కూడా పెరగచ్చు, ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. సో ఒక లైబిలిటీ వాల్యూ, బుక్స్ లో లేని లైబిలిటీ వాల్యూ నేను తీసుకొచ్చి పెంచాలి, పే చేయాలని చెప్పాను నన్ను. లైబిలిటీ పెరిగింది, సో పెరిగితే నన్ను లైబిలిటీ లాస్ కదా, లైబిలిటీ పెరిగితే లైబిలిటీ క్రియేట్ అవుతుంది. లైబిలిటీ పెరిగితే, ఫర్మ్ లో లైబిలిటీ పెరిగితే పార్ట్నర్స్ కదా లాస్. సో కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ ఏమవుతుంది, డెబిట్. రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు లైబిలిటీ. ఏ లైబిలిటీ పెరిగితే ఆ లైబిలిటీని క్రెడిట్ చేయాలి. ఒకవేళ కానీ రీవాల్యుయేషన్ లో డిక్రీజ్ ఇన్ లైబిలిటీ, లైబిలిటీ వాల్యూ కానీ తగ్గితే అప్పుడు ఎంట్రీ నానా. సో లైబిలిటీ తగ్గితే ప్రాఫిట్ కదా ఫర్మ్ కి. సో లైబిలిటీ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్. ఫిఫ్త్ పాయింట్, అసెట్ ఇంక్రీజ్, అసెట్ డిక్రీజ్, లైబిలిటీ ఇంక్రీజ్, లైబిలిటీ డిక్రీజ్. ఫైనల్ అపోర్షన్మెంట్. మరి ప్రాఫిట్ లాస్ ఎవరు బేర్ చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్. అపోర్షన్మెంట్ ఆఫ్ revaluation profit or loss to apportionment of revalued profit or loss to old partners or existing partners. ఎలాగైనా అనొచ్చు, ఓల్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ అనొచ్చు. అంటే అడ్మిట్ అవ్వక ముందు ఉన్న పార్ట్నర్స్, అడ్మిషన్ కి ముందు ఉన్న పార్ట్నర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి పంచాల్సి. దీనికి ఎంట్రీ ఏమవుతుందన్న, ప్రాఫిట్ ఆర్ లాస్ పంచుకుంటే రీవాల్యుయేషన్ బ్యాలెన్స్ ప్రాఫిట్ ఉంటే కనుక క్రెడిట్ ఉంటుందన్న. ఇఫ్ దేర్ ఇస్ ఏ ప్రాఫిట్, ఇఫ్ ప్రాఫిట్ అంటే దాని అర్థం క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్. రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ఇస్ మోర్ దాన్ ది డెబిట్ సైడ్ బ్యాలెన్స్. ప్రాఫిట్, సో ప్రాఫిట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ని డెబిట్ చేసి టు ఓల్డ్ పార్ట్నర్స్ కి పంచేయాలి. టు ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అదే ఒకవేళ ఇఫ్ లాస్ రివర్స్, ఇదేంటి ఏం చేయాలి, రివర్స్. ఇది రీవాల్యుయేషన్ అండి. రైట్, దెన్ విల్ గో విత్ సెకండ్ పార్ట్, రిజర్వ్స్. రిజర్వ్ సంబంధించి ఎంట్రీ, రిజర్వ్ సంబంధించి ఒకటే ఏంటంటే బ్యాలెన్స్ షీట్ రిజర్వ్ ఉంటే పంచేసుకోవాలి. ఎవరు పంచుకోవాలి, బ్యాలెన్స్ షీట్ రిజర్వ్ అంటే ప్రాఫిట్, ప్రాఫిట్ అంటే బ్యాలెన్స్ క్రెడిట్, పంచుకోవాలంటే దాన్ని ఏం చేయాలి, డెబిట్. సో రిజర్వ్స్ అకౌంట్ డెబిట్ టు, రిజర్వ్స్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్. ఓల్డ్ నన్ను కొత్తగా వచ్చే పార్ట్నర్ కి పంచకూడదు ఇవేమి, ఇవన్నీ పంచక కొత్త పార్ట్నర్ కి అడ్జస్ట్మెంట్ చేయక ముందు చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. సో మళ్ళీ ఎలా పంచాలి సార్, ప్రాఫిట్ షేరింగ్ రేషియో పనిచేస్తాం. సో ఇది రిజర్వ్ సంబంధించినటువంటి ఎంట్రీ. గుడ్ విల్. సో గుడ్ విల్ సంబంధించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లా. గుడ్ విల్ సంబంధించి ఎంట్రీ ఏముంటది, సాక్రిఫైయింగ్ పార్ట్నర్ విల్ బి క్రెడిటెడ్, గెయినింగ్ పార్ట్నర్ విల్ బి డెబిటెడ్. సో అడ్మిషన్ లో కొత్తగా వచ్చే పార్ట్నర్ గెయినింగ్ పార్ట్నరా, సాక్రిఫైయింగ్ పార్ట్నరా, గెయినింగ్ పార్ట్నర్, ఫ్యూచర్ లో గెయిన్ అవుతాడు. సో హీ హ్యాస్ టు బి డెబిటెడ్. సో న్యూ పార్ట్నర్ హ్యాస్ టు బి డెబిటెడ్. సో ఓల్డ్ పార్ట్నర్ హ్యాస్ టు బి క్రెడిటెడ్ in their sacrificing ratio. Old minus new కడతాం కదా, so that is called sacrificing ratio or gaining ratio. సో పాజిటివ్ వస్తేనేమో sacrificing ratio అంటాం, నెగిటివ్ వస్తేనేమో గెయిన్ రేషియో అని అంటాం. మనం ఆల్రెడీ గుడ్ విల్ అకౌంటింగ్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాం, రైట్. సో లాస్ట్ వన్ ఇస్ క్యాపిటల్. సో క్యాపిటల్ తీసుకొస్తేనన్నా, న్యూ పార్ట్నర్ వస్తున్నప్పుడు క్యాపిటల్ తీసుకొస్తారు కదా, దానికి ఎంట్రీ ఉంటుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్.
రైట్. ఇవి నేను ఓవరాల్ గా బేసిక్ ఎంట్రీస్ అయినా, ఇవి కాకుండా కొన్ని అడ్జస్ట్మెంట్స్ బేస్డ్ దానికి క్వశ్చన్ మారుతాయి, అవి మళ్ళీ చేద్దాం. సో ప్రస్తుతానికి బేసిక్ గా అసలు ఏం జరుగుతుంది, 4 స్టెప్ ప్రాసెస్ నాన్న. 1 is రివాల్యూషన్ స్టెప్, సెకండ్ వన్ ఈజ్ రిజర్వ్, థర్డ్ వన్ ఈజ్ గుడ్విల్ అడ్జస్ట్మెంట్, ఫోర్త్ వన్ ఈజ్ క్యాపిటల్. సో గుడ్విల్ is already been adjusted, already been discussed, right? బిఫోర్ చాప్టర్ లో అయిపోయింది. ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్విల్ అనే చాప్టర్ లో ఆల్రెడీ బీన్ డిస్కస్డ్ ఇట్. సో కానీ మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఈ థియరీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చూసుకుని అడగచ్చు నన్ను. సార్ ఎవరమ్మా చెప్పండి, ఏం కావాలి? అపార్చ్మెంట్ ఆఫ్ రీవాల్యుయేషన్ అది చెప్పండి సార్ ఒకసారి. ఇదమ్మా ప్రాఫిట్ అమ్మా. రీవాల్యూషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ వచ్చింది, డెబిట్ అయింది. అసెట్ పెరిగితే ప్రాఫిట్ వచ్చింది, అసెట్ తగ్గితే లాస్ వచ్చింది. లయబిలిటీ పెరిగితే లాస్ వచ్చింది, లయబిలిటీ తగ్గితే ప్రాఫిట్ వచ్చింది. ఇలా ఓవరాల్ గా రీవాల్యూషన్ లో ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ ని మనం పార్ట్నర్స్ కి పనిచేయాలి. సో ప్రాఫిట్ ఉందనుకో రీవాల్యూషన్ అకౌంట్ డెబిట్, పార్ట్నర్స్ క్రెడిట్. లాస్ ఉందనుకో ఇది ఎంట్రీ రివర్స్ అవుతుంది. సో పార్ట్నర్స్ డెబిట్, రీవాల్యూషన్ క్రెడిట్ అవుతుంది. సమ్ చేస్తాం కదా ఒకసారి, ఇంక లేదంటే సమ్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. మన అందరికి 4 పాయింట్స్ అర్థమైనా? 4 పాయింట్స్ క్లియర్ అయిన అందరికి? ఎవరికి గ్రీన్ డౌట్స్ ఎవరికైనా రాసుకునే వాళ్ళు ఉంటే కనుక ఎంట్రీస్ రాసేసుకుంటారంటే రాసేసుకున్నాను నోట్స్ లో. నేను చెప్తున్నప్పుడే మాక్సిమం నోట్స్ లో ఉన్న ప్రతిదీ నేను ఏం నోట్స్ లో చెప్తున్నా ఒక నోట్ బుక్ పెట్టుకుని రాసుకుంటూ వెళ్ళండి అవకాశం ఉన్నంత వరకు. ఓల్డ్ స్టూడెంట్స్ అయితే కనుక ఆల్రెడీ నోట్స్ ఉంటుంది కాబట్టి రిక్వైర్మెంట్ లేదు. సో న్యూ స్టూడెంట్స్ అయితే కనుక ఖచ్చితంగా నోట్స్ రాసుకుంటే మంచిది. సో నేను ఒక సమ్ చెప్తానన్న ఫస్ట్. ఈ 4 పాయింట్స్ ని అప్లై చేస్తూ ఉన్నటువంటి ఒక సమ్ ని సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 చేద్దాం నేను. మనకి ఎవరికి ఏమి డౌట్ లేదు కదా, థియరీ అర్థమైందా? 4 పాయింట్స్ కూడా. వై రివాల్యూషన్, వై రిజర్వ్స్ టు బి ఎ పోర్షన్ అంటే సింపుల్ రీజన్ నాన్న. రిజర్వ్స్ కానీ గుడ్ విల్ కానీ రిజర్వ్ కానీ రివాల్యూషన్ కానీ బ్యాలెన్స్ షీట్ ఎందుకు మారుస్తాం? కొత్తగా ఒక పార్ట్నర్ వస్తున్నప్పుడు వాడికి ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ ని ఇవ్వం. వాడు ఏ రోజైతే వస్తాడో ఆ రోజున్న సిచ్యువేషన్ అంటే ఐడెంటిఫై చేయాలి. ఆ రోజున్న సిచ్యువేషన్ బేస్ చేసుకుని వాడి క్యాపిటల్ మనం తీసుకురామని అడగాలి. ఆ రోజున్న సిచ్యువేషన్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఉన్న రిజర్వ్స్ ఏమైనా ఉంటే అవి వాడికి కాదు కాబట్టి ఓల్డ్ పార్ట్నర్స్ కి పనిచేయాలి. అసెట్స్ లైబిలిటీస్ ఏమైనా మార్పులు ఉంటే వాడికి సంబంధం లేదు కాబట్టి కొత్తగా వస్తున్న వాడికి ఓల్డ్ పార్ట్నర్స్ కి దాన్ని అడ్జస్ట్ చేయాలి. అప్పుడు మనం కొత్తగా వచ్చే పార్ట్నర్ ని యాడ్ చేసుకోవాలి. రైట్, దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ బేస్ చేసుకుని ఒక బేసిక్ క్వశ్చన్ అన్న విత్ ఎగ్జాంపుల్ విత్ ఇలిస్ట్రేషన్ లో బ్యాలెన్స్ షీట్ తయారు చేద్దాం, ఎంట్రీస్ రాద్దాం అన్న. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 అందరూ కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ గా ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 చూడండి. బేసిక్ క్వశ్చన్ ఒకటి చెప్తాను, తర్వాత కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ కి నెమ్మదిగా వెళ్దాం. ఇక్కడ నుంచి నాన్న చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కి నువ్వు నాన్న ఈ టాపిక్ నుంచి ఎగ్జామ్ లో చాలా ఛాన్సెస్ ఎక్కువ. 12 మార్క్స్, 16 మార్క్స్, 20 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ టాపిక్ నుంచి. సో బేసిక్స్ మీద అంత పెద్ద క్వశ్చన్స్ ఉండకపోవచ్చు కానీ సో అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ మూడింటి మీద కూడా ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ కి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ గా చేయండి సమ్స్. బట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 నేను చదువుతున్నాను, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The following is the balance sheet of Ram and Mohan, who share profits and losses in the ratio 3:2. So old partners ఇద్దరు నన్న రాము, మోహన్, వాళ్ళ రేషియో 3:2.
1st January 2016 అంటే ఇయర్ బిగినింగ్ 2016 బిగినింగ్ ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు నన్ను వాళ్ళు. ఆన్ దిస్ డేట్ శ్యామ్ వాజ్ అడ్మిటెడ్ అంటే ఆ రోజున ఉన్న బ్యాలెన్స్ షీట్ ఇది ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఈ బ్యాలెన్స్ షీట్ లోకి శ్యామ్ ఎంటర్ అవుతానని చెప్తున్నాను. ఎంటర్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి 4 పాయింట్స్ అప్లై చేయాలి. సో 4 పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం వెతుక్కోవాలి. అన్ని కంబైన్ చేసి ఇచ్చేస్తుంటాడు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాడు, హీ హ్యాస్ టు పే 25,000 యాజ్ హిస్ క్యాపిటల్ అండ్ 10,000 యాజ్ హిస్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఫర్ 1/5 షేర్ ఇన్ ప్రాఫిట్స్. సో 1/5 షేర్ కి 10,000 గుడ్ విల్ అవుతుందంట. ఆ గుడ్ విల్ ఇస్తాడంట, డబ్బులు తీసుకొచ్చి ఇస్తానంట. లైక్ గుడ్ విల్ మన ఇంటికి రాసినప్పుడు వాడి షేర్ కి అడ్జస్ట్ చేస్తాం కదా, సో అదే పాయింట్ డైరెక్ట్ గా ఇచ్చాను అన్నమాట. నెక్స్ట్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇస్ 5:3:2. అలాగే అసెట్స్ హావ్ టు బి రీవాల్యూడ్. బిల్డింగ్ 25,000, ప్లాంట్ అండ్ మెషినరీ 12,000, ఇన్వెంటరీ 12,000, ట్రేడ్ రిసీవబుల్స్ బికాస్ ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్ 9,500 ట్రేడ్ రిసీవబుల్స్ కూడా అన్నారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లాస్ట్ 20 రోజు ఫౌండ్ దట్ దేర్ ఇస్ ద లయబిలిటీ ఆఫ్ 1,500 ఫర్ గూడ్స్ రిసీవ్డ్ బట్ నాట్ రికార్డ్ ఇన్ ద బుక్స్. ఒక లయబిలిటీ ఉందంట బుక్స్ లో లేదంట, అంటే లయబిలిటీ పే చేయాలనే కాదు. సో లయబిలిటీ కూడా అడ్జస్ట్ చేయాలి. సో గివ్ జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ది అబౌవ్ అండ్ ఆల్సో గివ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్ ఆఫ్టర్ శ్యామ్స్ అడ్మిషన్. ఈ సమ్ నేను సాల్వ్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో స్టెప్ బై స్టెప్ వెళ్తాం నేను. సో నేను ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 సాల్వ్ చేస్తున్నాను. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 లో చెప్పాను నేను పాయింట్ వైజ్ వెళ్తాను. ఫస్ట్ పాయింట్ నేను ఏం తీసుకుంటాను, స్టెప్ ఎప్పుడు కూడా రీవాల్యుయేషన్. స్టెప్ బై స్టెప్ వెళ్తాం మనం. ఫస్ట్ రీవాల్యుయేషన్ సంబంధించినటువంటి ఫస్ట్ ఎంట్రీ అసెట్ బిల్డింగ్ 25,000 అన్న బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది 18 ఉంది అన్న. 18 కాస్త 25 అయింది అంటే ఎంత పెరిగింది అసెట్ 18 ప్లస్ 7 ఈక్వల్స్ 25. సో బిల్డింగ్ అసెట్ పెరిగింది కాబట్టి బిల్డింగ్ విల్ బి డెబిటెడ్. పెరిగిన అమౌంట్ ని పెంచాలన్నా తగ్గిన అమౌంట్ తగ్గించాలన్నా. సో బిల్డింగ్ పెరిగితే అసెట్ డెబిట్ అవుతుంది, పెరుగుతుంది కాబట్టి. సో బిల్డింగ్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. అమౌంట్ వచ్చి 7,000. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ 15 నుండి 12 అయిందంటే తగ్గింది. సో తగ్గితే ప్లాంట్ అండ్ మిషనరీ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అన్ని కంబైన్ చేసి ఒకటే రాసి ఇచ్చాను విడివిడిగా, టైం వేస్ట్ వర్క్. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ 15 కాస్త 12 అయిందంటే ఎంత తగ్గింది 3,000 తగ్గిందండి. సో క్రెడిట్ 3,000. రైట్. నెక్స్ట్ ఇన్వెంటరీ 12 అంటే ఇన్వెంటరీ 12 ఉంది. సో నో చేంజ్ ఇన్ ఇన్వెంటరీ. సో ఏమి దానివల్ల ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ 10 నుండి 9,500 తగ్గిందని. అసెట్ తగ్గితే క్రెడిట్ చేయాల్సి 2. ట్రేడ్ రిసీవబుల్ ఎంత తగ్గించాలి, 10 ఉంది, అది ఎంత వాల్యూ అంట 9,500 అంట, అంటే ఎంత తగ్గించాలి 500 తగ్గిస్తే సరిపోతుంది. ఇది కాకుండా కొత్త లైబిలిటీ వచ్చిందంట. సో ఎవరికో పే చేయాలంట నాన్న, ట్రేడ్ పేయబుల్. లైబిలిటీ పెరిగితే దాన్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి లైబిలిటీని. సో ఎంత పే చేయాలని చెప్తున్నారు 1,500 ఫర్ గూడ్స్ రిసీవ్డ్ బట్ నాట్ రికార్డ్ ఇన్ ద బుక్స్. ఒక లైబిలిటీ 1,500 ఉంది, దాన్ని రికార్డ్ చేయాలి నాన్న. సో లైబిలిటీ పెరిగితేనన్నా క్రెడిట్ చేయాలన్న. సో అంటే అర్థం ఏంటంటే దీని అల్టిమేట్ గా ఒక లైబిలిటీ పెరిగింది, 2 అసెట్స్ తగ్గి, ఒక అసెట్ పెరిగింది. అల్టిమేట్ గా ఏమైంది 7,000 ప్రాఫిట్ వచ్చింది అసెట్ పెరిగితే. 2 అసెట్స్ తగ్గడం వల్ల లాస్, ఒక లైబిలిటీ పెరగడం వల్ల లాస్. సో టోటల్ లాస్ 5,000, టోటల్ ప్రాఫిట్ 7,000. నెట్ ప్రాఫిట్ ఈస్, అర్థమవుతుందని చెప్తాను. సో నెట్ ప్రాఫిట్ ఈస్, సో 2 డైరెక్ట్ గా ద నెట్ ప్రాఫిట్ ఈస్ రీవాల్యుయేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అంతేనా 2,000. మరి అర్థమవుతుంది అందరికి ఏం చెప్తున్నాను నేను, ద నెట్ ప్రాఫిట్ ఈస్ 2,000. ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ ఈస్ 2,000. డైరెక్ట్ గా రాసేస్తారు, ప్రతిదీ ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. రాసాం. ఈ ప్రాఫిట్ ఎవరు పంచుకోవాలి మళ్ళీ, పార్ట్నర్స్. రీవాల్యుయేషన్ అకౌంట్ బి పాయింట్. రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ 2,000 ప్రాఫిట్ ఈస్ షేర్డ్ బై ఓల్డ్ పార్ట్నర్స్. ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరెవరు, రాము, మోహన్. ఏ రేషియోలో పంచుకోవాలి దీన్ని 3:2 అంటే 3/5. సో 2,000 into 3/5 1,200 రామ్, 800 మోహన్. రైట్. ఇది రీవాల్యుయేషన్ పార్ట్ అయిపోయి. క్వశ్చన్ లో రీవాల్యుయేషన్ సంబంధించిన పాయింట్ పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4 రెండు కంబైన్ చేసి ఎంట్రీస్ రాసేద్దాం. దీంతో రీవాల్యుయేషన్ అయిపోయింది. సెకండ్ పార్ట్ మా పాయింట్స్ అర్థమవుతాయని చెప్తాను, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సెకండ్ పార్ట్ రిజర్వ్. క్వశ్చన్ లో బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ ఉన్నాయా, అసలు ఏమీ లేవు, అంటే అసలు పంచుకొని ప్రాఫిట్ అంటూ లేదు. సో కాబట్టి దీనికి ఎంట్రీ ఏమీ ఉండదు. సో నో ఎంట్రీ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ రిజర్వ్. పాయింట్ పక్క పెట్టేస్తాం. థర్డ్ పాయింట్ ఏంటన్నా గుడ్ విల్. సో గుడ్ విల్ సంబంధించి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ రాయాలి. సో గుడ్ విల్ కి అడ్జస్ట్మెంట్ రాయాలి. గుడ్ విల్ ఎంత, ఫర్మ్ గుడ్ విల్ ఎంతో తెలియాలి. అయితే మన క్వశ్చన్ లో ఇచ్చిన పాయింట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పాయింట్ నెంబర్ 2 లో సెకండ్ నెంబర్ 1 లో మిడిల్ నుంచి అండ్ 10,000 యాజ్ ఎ షేర్ ఆఫ్ గుడ్ విల్.
టోటల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఈజ్ ఈక్వల్స్ టు హిస్ షేర్ ఎంత 1/5. బట్ 10,000 ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అంటే వాట్ ఈస్ ద ఫర్మ్ గుడ్ విల్? ఇది వాడి షేర్ అన్న. ఫర్మ్ గుడ్ విల్ ఎంత అంటే కనుక ఏం చెప్పచ్చు? సో 10,000 1/5 అయితే 1 కి ఎంత, ఫుల్ వాల్యూకి ఎంత అంటే డివైడ్ బై 10,000 ఇంటూ 1/1/5 5 పైకి వెళ్ళిపోతుంది అంటే ఎంత 50,000. ఫర్మ్ గుడ్ విల్ 50 అయితే దానిలో 10,000 షేర్ చేస్తాం. ఎలాగా ఎందుకు అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని అందరూ కూడా. రాము, మోహన్, కొత్తవాడు శ్యాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మన అడ్జస్ట్మెంట్ ఇదేగా చేస్తాం. ఓల్డ్ రేషియో రామ్ అండ్ మోహన్ కి 3/5 2/5. శ్యామ్ కొత్తవాడు కాబట్టి ఇంతకు ముందు ఉండడు. ఇప్పుడు కొత్తగా వస్తాను న్యూ రేషియో ఏంటంటే 5:3:2 అన్నాడు. అంటే 5/10 3/10 2/10 ఇదేనా రేషియో. సో ఓల్డ్ మైనస్ న్యూ చేసామే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో 3/5 మైనస్ 5/10. రైట్. సో ఇది వాల్యూ ఎంత అవుతుందన్న? సో ఎల్సిఎం తీసుకుంటాం 10 6 minus 5 that equals to 1/10 positive number. In the same way Mohan kuda nana 2/5 minus 3/10 right. So 2/5 minus 3/10. So ఇది కూడా LCM 10 nana. So 5 to 4 minus 3 that equals to ఇది కూడా positive 1/10. Simple. ఇది 0 minus అంటే minus 2/10. It is negative number. So కొత్తగా వచ్చే పార్ట్నర్ అన్న అడ్మిటెడ్ పార్ట్నర్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్ బికాస్ హీ ఇస్ గెయినింగ్ ఇన్ ఫ్యూచర్. వీళ్ళు రావడం వల్ల వీళ్ళిద్దరికి లాస్ అవుతారు. దే ఆర్ సాక్రిఫైయింగ్, దే ఆర్ పాజిటివ్. రైట్. ఇది పాయింట్. సింపుల్. సో 2/10 into 50,000 అంటే 1/5 దట్ ఈక్వల్స్ టు 10,000. ఏదైనా ఒకటి కదా. సో ఎంట్రీ అని వస్తుంది దీనికి. గుడ్ విల్ కి ఎవరైతే గెయిన్ అవుతున్నాడో వాడిని డెబిట్ చేయాలని అంటే ఎస్ క్యాపిటల్ డెబిట్. ఎస్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 2/10 into 50,000. 2/10 into 10,000. చాలా మంది 10,000 మీద 2/10 అప్లై చేస్తారు. చాలా దారుణం. అందుకే 2/10 వాల్యూ ఫర్మ్ మీద అప్లై చేయాలి. నువ్వు దీని మీద అప్లై చేయకూడదు. డైరెక్ట్ గా వాల్యూ రాసేసుకోవచ్చు కావాలంటే 10,000 అని. ఎందుకంటే 50,000 into 2/10 అన్నా 10 రైట్. ఇది జాగ్రత్త పడాలని. ఈ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్. రైట్. సో 10,002 ఎవరెవరు షేర్ చేసుకోవాలి? దీన్ని రామ్ షేర్ చేసుకోవాలి, 2 మోహన్ షేర్ చేసుకోవాలి. సో రాము మోహన్ ఎలా షేర్ చేసుకుంటే 1/10 1/10. 50,000 into 1/10 అంటే 5,000 రామ్ షేర్ చేసుకుంటాడు, ఇంకో 5,000 మోహన్ షేర్ చేసుకుంటే సింపుల్ ఈక్వల్ గా. సో 1:1 1/10 అంటే 1:1 రేషియో. సాక్రిఫైయింగ్ రేషియో 1:1. సో 10,000 వీడు తీసుకొస్తే ఆ 10,000 వీళ్ళిద్దరు 5,000 పంచుకుంటారు. మొత్తం 50,000 ఇవ్వరు. ఎందుకంటే 50,000లో వీళ్ళ షేర్ కదా మనం అడుగుతాం. వీళ్ళ షేర్ అలాగే ఫ్యూచర్ లో ఉంటుంది కదా అది. సో ఫ్యూచర్ వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో ప్రాబ్లం లేదు. ఇదనమాట గుడ్ విల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్. రైట్. నెక్స్ట్ వన్ 4th పాయింట్ ఈజ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. సో క్వశ్చన్ లో క్యాపిటల్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వాడు మనకి? పాయింట్ నెంబర్ 1 లో చెప్పాడన్న 25,000 క్యాపిటల్ తీసుకొచ్చాడు, 10,000 షేర్ ఆఫ్ గుడ్ విల్ కూడా తెచ్చాడు. రెండు తెచ్చాడు అన్న క్యాష్ రూపంలో. సో గుడ్ విల్ డబ్బులు తెచ్చాడు, క్యాపిటల్ తెచ్చాడు. సో క్యాపిటల్ తీసుకొచ్చిన గుడ్ విల్ తీసుకొచ్చిన ఎంట్రీ ఏంటన్నా క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్. సో గుడ్ క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడు 25. సో గుడ్ విల్ ఎంత తెచ్చాడు క్యాష్ 10. సో రెండు కలిపి 35,000 క్యాపిటల్ రాస్తాము, క్యాష్ ఆర్ బ్యాంక్ రాస్తాము. 2 ఎవరు తీసుకొచ్చి రెండు కూడా ఎస్ క్యాపిటల్ అకౌంట్ 35,000. ఇది రన్నా ఎంట్రీ. సో అంటే ఇది క్యాష్ రూపంలో తెచ్చాడని అర్థం. ఒకవేళ క్యాష్ రూపంలో తేకపోతే కనుక ఓన్లీ క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత రాస్తాం 25 మాత్రమే రాస్తాం. అప్పుడు ఈ 25 నుంచి మళ్ళీ 10 డెబిట్ అవడం వల్ల తగ్గిపోయి 15,000 క్యాపిటల్ కంటిన్యూ అవుతుంది. అది 10,000 తేవడం వల్ల 25,000 రూపీస్ క్యాపిటల్ కంటిన్యూ అవుతుంది. ఇదన్నమాట క్వశ్చన్. రైట్. దీనికి జర్నల్ ఎంట్రీస్ రాసాను. నన్ను ఏమైనా డౌట్స్ ఉంటే అబ్జర్వ్ చేయండి. జర్నల్ ఎంట్రీస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నన్ను జర్నల్ ఎంట్రీస్ లో డౌట్స్. ఎవరికైనా జర్నల్ ఎంట్రీస్ డౌట్స్ ఉన్నాయా? సో జర్నల్ ఎంట్రీస్ ఎవరికి డౌట్ లేకపోతే కనుక విల్ గో విత్ బ్యాలెన్స్ షీట్. ఈ క్వశ్చన్ కి బ్యాలెన్స్ షీట్ అడిగాడు వాడు. బ్యాలెన్స్ షీట్ యాడ్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ అడ్మిషన్.
సింపుల్ గా బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ అడ్మిట్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ అని ఆల్రెడీ అడ్మిట్ అవ్వని రోజున అయితే బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ మన క్వశ్చన్ లోనే ఇస్తారు కదా. సో మనం కొత్తగా తయారు చేస్తుంది అడ్మిట్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్, రైట్. సో అడ్మిట్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ఒక్కొక్కటి ఎగ్జిస్టింగ్ ఏమున్నాయో చూసి అవి ఏం మార్కులు వస్తే అవి చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో 18 ఉంది, కానీ అది ఎంత పెరిగింది 7 పెరిగి ఎంత అయింది 25,000 అయింది. సో బ్యాలెన్స్ షీట్ కొత్త బ్యాలెన్స్ షీట్ లో బిల్డింగ్ ఎంత అవుతుంది 25,000 అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, సో 15 ఉంది, అది 12 అయిపోయింది, 3,000 తగ్గిపోయింది కదా 12 అయిపోయింది. నెక్స్ట్ ఇన్వెంటరీ ఉంది, ఇన్వెంటరీలో ఎటువంటి చేంజ్ లేదు, సో యాజ్ గా రాసుకోవచ్చు 12,000. అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ ఉంది, ట్రేడ్ రిసీవబుల్స్ 10 ఉంది కానీ 9,500 మైనస్ ప్రావిజన్ చేసాం మనం. సో 10,000 మైనస్ 500, సో సింపుల్ గా 9,500, డైరెక్ట్ గా 9,500 రాస్తే తప్పేమీ కాదు. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలనేది మారింది, ఎందుకంటే అది సేమ్ కాదు, ఎందుకంటే మన ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ చాలా మారింది. అబ్జర్వ్ చేస్తే దీనిలో ఎక్కడెక్కడ బ్యాంక్ ఉందో అబ్జర్వ్ చేస్తే ఈ ఎంట్రీస్ లో బ్యాంక్ ఎక్కడ ఉంది, దీనిలో బ్యాంక్ లేదు, దీనిలో బ్యాంక్ లేదు, ఇక్కడ ఉంది బ్యాంక్. 35,000 క్యాష్ వచ్చింది మనకి ఎక్స్ట్రా. సో 35,000 వచ్చింది, ఇది కాకుండా ప్లస్ 5 ఉంది, సో 35 ప్లస్ 5, సో దట్ ఈక్వల్స్ టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ 40,000, రైట్. సో ఇది కాకుండా లైబిలిటీస్ వచ్చేసరికి ట్రేడ్ పేయబుల్ ఎగ్జిస్టింగ్ 15,000 ఉంది, అది కాకుండా మనం ఇక్కడ 1,500 కొత్తగా ఒక లైబిలిటీని యాడ్ చేసాం. సో కాబట్టి మొత్తం ఎంత అవుతుంది అన్నప్పుడు 15,000 ప్లస్ 1,500 దట్ ఈక్వల్స్ 16,500. 16,500 ఇస్ ద లైబిలిటీ. ఇది కాకుండా క్యాపిటల్ అకౌంట్స్ ఉన్నాయి అన్న, సో క్యాపిటల్స్ తీసుకుందాం. జాగ్రత్తగా క్యాపిటల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఎవరెవరు ఉన్నారు, రామ్ ఉన్నాడు ఎగ్జిస్టింగ్, మోహన్ ఉన్నాడు, తర్వాత కొత్తగా వచ్చిన పార్ట్నర్ ఎవరు శ్యామ్ ఉన్నాడు. సో ముగ్గురు క్యాపిటల్స్ ఎంత అనేది మనం కౌంట్ చేస్తే మన బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోవాలి, అంతకు మించి ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ తీసుకుందాం, నేను ఫస్ట్ క్యాలిక్యులేటర్ లో అబ్జర్వ్ చేయండి అన్న. రామ్ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ 20,000 ఉందా, ఎగ్జిస్టింగ్ 20. నువ్వు రాసిన ఎంట్రీస్ లో రామ్ ఏమయ్యాడు, రామ్ 1200 పెరిగాడు నన్ను ప్లస్ 1200. అది కాకుండా మళ్ళీ గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ లో రామ్ మళ్ళీ 5,000 పెరిగాడు అన్న ప్లస్ 5,000. క్రెడిట్ అయితే పెరిగినట్టే కదా ప్లస్ 5,000, రైట్. అంటే 26,200. 26,200 ఇస్ రామ్ క్యాపిటల్ బ్యాలెన్స్, 26,200. సేమ్ వేలో మోహన్ కూడా చెక్ చేసుకోవాలి. మోహన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది 25,000 ఉంది నాకు, ప్లస్ రీవాల్యూషన్ లో 800 వచ్చింది, రీవాల్యూషన్ లో మనకి 800 వచ్చింది, సో ప్లస్ 800 మోహన్ ప్లస్ 800. గుడ్ విల్ రూపంలో ఒక 5,000 వచ్చిందన్న ప్లస్ 5,000, అంతే 30,800. ఇది శ్యామ్ కదా ఎస్ క్యాపిటల్ అంటే శ్యామ్, సో మోహన్ కేవలం 30,800. శ్యామ్ కొత్తగా తీసుకొచ్చింది 35. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, శ్యామ్ సంబంధించి ఇక్కడ 35 వచ్చింది, డెబిట్ ఎంత అయింది 10 అయింది, సో 35 మైనస్ 10 25, సో శ్యామ్ ఇస్ 25. సో బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి మనం. సో ఎంట్రీస్ అన్ని కూడా ఎంట్రీస్ ప్రకారం బ్యాలెన్స్ షీట్ మార్చాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 16,500 ప్లస్ 26,200 ప్లస్ 30,800 ప్లస్ 25,000, 98,500 బ్యాలెన్స్ షీట్ టోటల్ వస్తుంది. చెక్ చేద్దాం ఇది కూడా కరెక్ట్ ఉందో లేదో, లేకపోతే ఏమైనా మిస్టేక్ ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి కాదు. 12,000, 12,000, 9,500, 40,000, that equals 98,000. The balance sheet total is 98,000. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మా అందరికీ కూడా సంపూర్తిగా అర్థమైందా? ఒకసారి చేస్తాను, ఎవరికి అర్థమైంది ఎవరికి అర్థం కాలేదు క్లారిటీ చెప్పండి ఒకసారి. అర్థమైంది సార్. ఓకే సార్ అర్థమైంది సార్. సో అందరికీ కూడా గుడ్ విల్ విషయం బాగా అర్థమైందా, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన పాయింట్. సో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు. సో 10,000 గుడ్ విల్ 150 షేర్ అనేది ఫర్మ్ గుడ్ విల్ కాదు. ఫర్మ్ గుడ్ విల్ ఎంత అంటే మనం ఓవరాల్ వాల్యూ రివర్స్ వర్కింగ్ చేసుకుంటే 150కి 10,000 అయితే 50కి ఫుల్ వాల్యూకి 50,000 అవుతుంది. సో మనం రాసే ఎంట్రీస్ వేస్తున్నారు 50,000 మీద అప్లై చేయాలి, లేదా డైరెక్ట్ గా 10,000 తీసుకోవచ్చు. అప్పుడు రేషియో సాక్రిఫైస్ రేషియో ఒకటి మాత్రమే మనం అప్లై చేయాలి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా, ఇదే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు గుడ్ విల్ విషయంలో. మనం ఫర్మ్ గుడ్ విల్ కనుక్కుంటే ఎంట్రీ రాస్తాం అడ్జస్ట్మెంట్, రైట్. ఫర్మ్ గుడ్ విల్ అనే దాన్ని మీరు షేర్ ఇచ్చాను, రైట్. అంతకుమించి ఏమి లేదు.
రైట్. సో ఒక వర్క్ ఖచ్చితంగా మరి వర్క్ చేయాలి, మీరు సొంతంగా చేస్తేనే బెటర్. కొంత మీరు వర్క్ చేస్తే అప్పుడు మళ్ళీ మీరు డౌట్స్ వస్తే నేను చెప్తాను. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 మీరు వర్కౌట్ చేయాలని. అలాగే ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 కూడా. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 రెండు కూడా వర్క్ చేయాలన్న. రేపు వచ్చేప్పటికి వర్క్ చేసి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. ఏమైనా డౌట్స్ లేకపోతే కనుక నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. ఒక 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ గ్యాప్, 15 మినిట్స్ గ్యాప్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు టైం ఎంత అయింది? 11:52 అయింది. కరెక్ట్ గా 12:10 కి నేను మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. రైట్. సో మీటింగ్ ఎండ్ ఏం చేయట్లేదన్నా, మీటింగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఎవరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ మీటింగ్ లోకి ఎంటర్ అయితే సరిపోతుంది. 15 మినిట్స్ బ్రేక్ ఇస్తున్నాను. రైట్ అండి, మనం స్టార్ట్ చేద్దామా మరి నెక్స్ట్ క్లాస్ ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ కంటిన్యూ చేద్దామా? ఇంకెవరైనా రావాల్సిన వారు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేస్తారు, ప్రాబ్లం లేదు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా మనం ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఒకసారి మీ స్పీకర్స్ కొంతమంది మ్యూట్ చేయండి అన్న, మ్యూట్ లో లేవు, మ్యూట్ చేసుకోండి. సుమా, శిరీష ఇద్దరు కూడా మీ మ్యూట్ లో లేవు నాన్న. సో మ్యూట్ చేయండి అని ఒకసారి. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మెమరాండం మెథడ్. ఇందాక ఆల్రెడీ ఒక డౌట్ అడిగారు. సో అయినప్పటికీ ఒకసారి మళ్ళీ నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఒకసారి డౌట్ ఏమైనా ఉంటే కనుక చూడండి. నెక్స్ట్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ మెమరాండం రీవాల్యుయేషన్ మెథడ్. మెమరాండం రీవాల్యుయేషన్ మెథడ్. నేను ఈ మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, కొత్తదైతే కాదు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మెథడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, కొత్తదైతే కాదు. సో ఆల్రెడీ ఏం డిస్కస్ చేసాము అంటే కనుక ఈ మెమరాండం మెథడ్ మనం ఆల్రెడీ గుడ్ విల్ లో డిస్కస్ చేసాం. మెమరాండం మెథడ్ మనం ఆల్రెడీ గుడ్ విల్ లో డిస్కస్ చేసాం. సో జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేయండి. మెమరాండం మెథడ్ ప్రకారం గుడ్ విల్ లో ఇది ఎలా డిస్కస్ చేసాము ఏంటి. సో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. సో దాని తర్వాత మీకు అర్థమవుతుంది. సో నేను గుడ్ విల్ ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా వెళ్తాను. లాస్ట్ టైం చెప్పిన సెటిల్మెంట్ ని ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా వెళ్తాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్ యొక్క గుడ్ విల్ 30,000 అనుకుందాం. ఫర్మ్ యొక్క గుడ్ విల్ 30,000. ఓకేనా? ఏ బి ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈక్వల్ గా పంచుకుంటారు ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఇది ఓల్డ్ పార్ట్నర్స్. ఓకేనా? సో అయితే తర్వాత సి అనేవాడు కొత్తగా అడ్మిట్ అవుతున్నాను. సి అడ్మిట్ అయిన తర్వాత న్యూ రేషియో వచ్చి 2:1:1 అని అనుకున్నారు న్యూ రేషియో. ఇది నాన్న ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేసామంటే నేను డిఫరెంట్ మెథడ్స్ చెప్తాను, అన్ని ఒకటే మీనింగ్. సో కన్ఫ్యూజ్ చేయడం ఇంతకు ముందు నేను ఆ మెథడ్స్ చెప్పలేదు. ఇప్పుడు నేను కొంచెం ఆ మెథడ్ ని కొంచెం డెవలప్ చేస్తాను. కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు అసలు, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మీకు ఇది అర్థమవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి జాగ్రత్తగా నేను చెప్పేది అందరూ కూడా కాన్సన్ట్రేట్ గా వినండి. రైట్. సో మెథడ్ నెంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు చేసినటువంటి మెథడ్ ని నేను ఇక్కడ రాస్తాను.
ఇంతకు ముందు మనం చేసిన మెథడ్ ఇదే కదా. సో ఒక గుడ్ విల్ ని నేను ఫస్ట్ గుడ్ విల్ గురించి మాట్లాడతాను, తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ గురించి తర్వాత మాట్లాడతాను, రైట్. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఏం చేసామో దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో ABC. సో AB ఓల్డ్ పార్ట్నర్స్ అంటే ఓల్డ్ రేషియో 1:1 అంటే 1/2 1/2 వీడు లేడు. సో న్యూ రేషియో ప్రకారం చేసుకుంటే 2/4 1/4 1/4 ఇది నా న్యూ రేషియో. సో ఇలా తీసుకుంటే మనం ఓల్డ్ మైనస్ న్యూ కట్టాం నాన్న, రైట్. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో, రైట్ అన్న. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సాక్రిఫైయింగ్ రేషియో, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ గెయినింగ్ రేషియో. ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం నాన్న. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ 1/2 minus 2/4 LCM 4, so 2 minus 2 0, 1/2 2/4 అంటే 1/2, so 0 అంటే వీడు no profit no loss, so no sacrifice no gain. So B కి వచ్చేప్పటికన్నా 1/2 minus 1/4 LCM is 4, right. So 2 minus 1 that equals to 1/4 positive అంటే సాక్రిఫైస్. B సాక్రిఫైస్ చేస్తాడు. B సాక్రిఫైస్ చేసి ఎవరికి ఇస్తున్నాడు? 0 minus 1/4 minus 1/4 నెగిటివ్. అంటే సి కోసం, అంటే కొత్తగా అడ్మిట్ అవుతున్న సి కోసం ఓన్లీ బి ఒక్కడే సాక్రిఫైస్ చేస్తాను, ఏ సాక్రిఫైస్ చేయట్లేదు. ఈ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ కి రైట్ అన్న ఎంట్రీస్ ని రెండు మెథడ్స్ లో రాయొచ్చు. ఈ సిచ్యువేషన్ కి ఎంట్రీస్ 2 మెథడ్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 1 ఇలా రాయొచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మెథడ్ 1 ని జాగ్రత్తగా ఆలోచిస్తే మెథడ్ లో రైజ్ అంటాం. ఫస్ట్ రైజ్ ఆఫ్ గుడ్ విల్, సింపుల్ గా రైజ్ చేస్తాం మనం ఫస్ట్ గుడ్ విల్ ని. సో ఫర్మ్ లో గుడ్ విల్ ఎంత? ఫర్మ్ గుడ్ విల్ ఎంత? 30,000, right. సో గుడ్ విల్ అకౌంట్ డెబిట్ 30,000 మనం కాన్సిడర్ చేయాలి టు ఓల్డ్ పార్ట్నర్స్ అన్న. ఎవరు ఆ గుడ్ విల్ అనే అసెట్ కొత్తగా క్రియేట్ చేసింది? ఎవరు? ఆ ఫర్మ్ అప్పటిదాకా ఎవరికి ఉంది? A and B కి ఉంది. సో 2A 2B ఇద్దరికి పంచుతాం. 2A 2B ఇన్ దర్ ఓల్డ్ రేషియో ఇస్ 1:1 దట్ ఈక్వల్స్ 15,000. ఇది నిజంగా ఒక అసెట్ ని క్రియేట్ చేస్తే ఇద్దరే పంచుకోవాలి. దీన్నే మనం అసెట్ రైజింగ్ ఆఫ్ అసెట్ అంటాం. ఒక అసెట్ పెరిగింది అన్న, బుక్స్ లో 0 ఉన్న గుడ్ విల్ ఇప్పుడు ఎంత పెరిగింది? 30,000 గుడ్ విల్ పెరిగింది. సో అసెట్ ని రైజ్ చేశాను. అయితే మళ్ళీ తర్వాత అనుకున్నారు అసలు బుక్స్ లో గుడ్ విల్ ఉండకూడదు, ఏదైనా క్యాపిటల్స్ మధ్య రిజిస్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందుకే నా గుడ్ విల్ మళ్ళీ ఏం చేశారు? రైట్ ఆఫ్ చేశారు. రైట్ ఆఫ్ ఎంతమంది చేసుకున్నారు? ఇది ఓల్డ్ రేషియోలో ఎదురైతే న్యూ రేషియోకి వచ్చేసరికి ఎంతమంది అన్నారు? ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కలిపి క్యాన్సిల్ చేస్తాం అన్నమాట. ఏ అకౌంట్ డెబిట్, బి అకౌంట్ డెబిట్, సి అకౌంట్ డెబిట్. సో 2 గుడ్ విల్, ఆ గుడ్ విల్ ని క్యాన్సిల్ చేస్తాం. సో గుడ్ విల్ అకౌంట్ 30,000. సో ముగ్గురిది రేషియో ఎంత అంటే 2:1 అంటే 2/4. సో 30,000 into 2/4 half 15,000. 30,000 into 1/4 divided by 4 7,500. 7,500 ఇది నా ఇలా రాయడం అనేది ఒక మెథడాలజీ, ఓకేనా. సో మెథడ్ 2, సో డైరెక్ట్ గా మెథడ్ 1 ఇలా ఒక్కొక్కదానే రైట్ చేసి రైట్ ఆఫ్ చేయడం ఒక మెథడ్ అయితే, సెకండ్ మెథడ్ ఈజ్ డైరెక్ట్ ఎంట్రీ. అంటే రెండు రాయకుండా అంటే లైక్ గుడ్ విల్ క్యాన్సిల్. ఏ క్యాన్సిల్ 15,000 క్రెడిట్ 15,000 డెబిట్ క్యాన్సిల్. బి 15,000 క్రెడిట్ డెబిట్ 7,500 డైరెక్ట్లీ క్రెడిట్ 7,500. సి డెబిట్ ఓన్లీ 7,500. ఈ రెండింటి యొక్క నెట్ ఎఫెక్ట్ ని డైరెక్ట్ గా రాసేస్తాం యూజింగ్ దిస్ టేబుల్. ఈ టేబుల్ లో గురించి డైరెక్ట్ గా రాసేదే మెథడ్ నెంబర్ 2. అదే మనం ప్రాక్టీస్ చేసాం. లైక్ ఎలా చేసాం? దీనిలో ఎవరైతే పాజిటివ్ ఉన్నాడో హీ సాక్రిఫైయింగ్, హీ విల్ బి క్రెడిటెడ్. ఎవరు పాజిటివ్ ఉన్నారు? దీనిలో పాజిటివ్ బి ఉన్నారు. సో బిని క్రెడిట్ చేయాలి. సో టు బి క్యాపిటల్ అకౌంట్. మరి జాగ్రత్తగా ఉన్నారు అందరూ. టు బి క్యాపిటల్ అకౌంట్ 1/4 into 30,000 దట్ ఈక్వల్స్ 7,500. రైట్. ఈ బికి ఎవరు షేర్ చేస్తారన్నా? సి అనేవాడు షేర్ ఇచ్చాడు. సో సి క్యాపిటల్ అకౌంట్. కొత్తగా డెబిట్ అవుతున్నాను కానీ వాడిని డెబిట్ చేస్తాం. ఎంత? 1/4 అంటే దట్ ఈస్ 7,500. అంటే ఈ ఎంట్రీ మనం డైరెక్ట్ గా ఇక్కడ చూసేస్తాం. 0తో ఎంట్రీ ఉండదు కాబట్టి వాడికి అసలు లేదు నాన్న. బికి 1/4 ఉంది, పాజిటివ్ ఉంది కాబట్టి క్రెడిట్ అయినా, నెగిటివ్ ఉంది కాబట్టి డెబిట్ అయినా సి. సో దీన్ని చూసి ఎంట్రీ రాసిస్తాం. ఇదే ఎంట్రీ ఇలా కూడా రాయొచ్చు. ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2, ఓకేనా. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని నేను ఏం మాట్లాడుతున్నాను. మెథడ్ 2 లో రాయడాన్ని ఇలా క్యాపిటల్స్ మధ్యలో అడ్జస్ట్ చేయడాన్ని మనం అంటాం నాన్న మెమరాండం. అంటే నా అడ్జస్ట్మెంట్ మెమరాండం క్యాపిటల్ మధ్య అడ్జస్ట్ అయిపోతాను. అలా కాకుండా బుక్స్ లో ఎసెట్ ని చూపించాలి. జాగ్రత్తగా బుక్స్ లో ఎసెట్ చూపించాలంటే గుడ్ విల్ అనే ఎసెట్ కనబడాలి. నేను ఎసెట్ పెంచినా తగ్గించినా అది నాకు బుక్స్ లో కనబడాలి అనుకుంటే అప్పుడు మనం రైజ్ అంటే ఇక్కడ వరకే రాయాలని ఎంట్రీ. ఇది ఎంట్రీ ఇంకా నేను రాయకూడదు. ఈ ఎంట్రీ రాస్తే మళ్ళీ గుడ్ విల్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో బుక్స్ లో అసెట్ ని చూపించాలి, కొత్తగా అసెట్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఈ మెథడ్. అంటే ఈ మెథడ్ లో హాఫ్ రాయాలని. అలా కాదు, బుక్స్ లో అసెట్ ని క్యాన్సిల్ చేసేయాలి, అసెట్ కనబడకూడదు, అడ్జస్ట్మెంట్ క్యాపిటల్ మధ్యలో జరిగిపోవాలి అంటే మనం దాన్ని అంటామన్నా
మెమరాండం అంటే సింప్లీ ద అడ్జస్ట్మెంట్ మేడ్ విత్ ఇన్ ది అంటే ఏంటని అర్థం, అడ్జస్ట్మెంట్ మేడ్ విత్ ఇన్ క్యాపిటల్ అకౌంట్స్ ఈజ్ నోన్ యాజ్ మెమరాండం మెథడ్. రైట్ అన్న. సో మనం ఇప్పుడు దాకా చేసిన గుడ్ విల్ అనేది ఏ మెథడ్, మెమరాండం మెథడ్. ఎందుకని వీఆర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ త్రూ క్యాపిటల్. అలా కాకుండా గుడ్ విల్ ఓన్లీ రీచ్ చేసి వదిలేస్తే అది అప్పుడు మెమరాండం మెథడ్ కాదని, అసెట్ క్రియేషన్ అవుతుంది. రైట్. సో మెమరాండం అంటే సింపుల్ మీనింగ్ ద అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ టు అసెట్ ఆర్ లయబిలిటీ ఇస్ మేడ్ విత్ ఇన్ ది క్యాపిటల్ అకౌంట్. ద అడ్జస్ట్మెంట్ ఇస్ మేడ్ విత్ ఇన్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ మెమరాండం. సో మనం ఇప్పుడు దాకా చేసిన గుడ్ విల్ అనేది మెమరాండం మెథడ్. ఎందుకు మెమరాండం చేస్తాం సార్ గుడ్ విల్ అంటే, సింపుల్ లాజిక్ అన్న గుడ్ విల్ అనే అసెట్ ని బుక్స్ క్లాస్ లో చూపించడం అనేది యాక్సెప్ట్ కాదు. AS 26 ప్రకారం గుడ్ విల్ ని బుక్స్ క్లాస్ లో చూపించకూడదు. సో రైజ్డ్ గుడ్ విల్ షుడ్ నాట్ బి షోన్ ఇన్ బుక్స్. సో కాబట్టి గుడ్ విల్ అసెట్ ని చూపించకూడదు. క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా వాడు చూపించండి అని అడిగితే తప్ప బుక్స్ లో గుడ్ విల్ ని మనం అస్సలు చూపించకూడదు. కాబట్టి మనం డైరెక్ట్ గా ఏం నేర్చుకున్నాం, మెమరాండం మెథడ్ నేర్చుకున్నాం నాన్న. అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. రైట్. ఇదన్నమాట మీనింగ్. సో ఈ 7,500 సింప్లీ ద మీనింగ్ ఏంటి, 1/5 ఆఫ్ ది సి యొక్క షేర్ గుడ్ విల్ ఫర్మ్ గుడ్ విల్ లో సి షేర్ 30,000 అంటే 1/4 7,500. ఇదే ఇందాక క్వశ్చన్ లో కూడా ఏమి ఇచ్చాడు, ఈ 7,500 ప్లేస్ లో ఏమి ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, షేర్ 1/5 అన్నాడు. ఇప్పుడు ఈ 7,500 ఏంటి 1/4 ఆఫ్ 30 అంటే మనం దీన్ని రివర్స్ చేసుకోవచ్చా సింపుల్ గా. ఒకవేళ క్వశ్చన్ లో ఇది ఇవ్వలేదు అనుకున్నాను, 7,500 is equals to 1/4 కదా అర్థం. 1/4 కి 7,500 అయితే క్వశ్చన్ లో ఇది ఇచ్చాడు అనుకున్నాను, 1 కి ఎంత రివర్స్ చేసుకుంటే ఎంత వస్తుందని వాల్యూ సేమ్ 30,000 వస్తుంది. సో 7,500 into 4. సో కాబట్టి సో ఇలా ఇవ్వచ్చు క్వశ్చన్ లో, ఈ డేటా ఇచ్చి ఇది చెప్పకపోవచ్చు, లేదా ఇది ఇచ్చి చెప్పకపోవచ్చు, లేదా డైరెక్ట్ గా మెమరాండం మెథడ్ ఏమి చెప్పొచ్చు, మెమరాండం మెథడ్ ప్రకారం క్యాపిటల్స్ మధ్యలో అడ్జస్ట్ చేయాలి. ఒకవేళ మెమరాండం మెథడ్ కాకుండా ఎసెట్ ని రేట్ చేయమని చెప్తే సో ఒక ఎంట్రీ రైజింగ్ ఎంట్రీ మాత్రమే మనం చేయాలి, అంతకుమించి మనం ఏమి చేయకూడదు. 1 second. హలో పెట్టాము, నువ్వు నాకేం రాలేదు వెయిటింగ్ రూమ్ లోకి. పేరేంటమ్మా? సుమా. ఒకసారి నాకు పంపిస్తాను, నాకేం రాలేదు ఇక్కడ. అమ్మ స్టూడెంట్స్ ఎవరికైనా సరే నెట్వర్క్ డిస్కనెక్ట్ అయితే కనుక మీరు వెంటనే ఎంటర్ అవ్వన్నాను. ఎంటర్ అయితే నేను ఇక్కడ అడ్మిట్ చేస్తాను, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా, నేను ఇక్కడ చూస్తూనే ఉంటాను, మాక్సిమం అడ్మిట్ చేస్తాను. ఒకవేళ నేను క్లాస్ ఫ్లో మధ్యలో ఉంటే కనుక, నేను చూడకపోతే కనుక యూ కెన్ కాల్ మీ. ఓకేనా, ఒక 2 minutes మాక్సిమం చూడండి, నేను అడ్మిట్ చేసేస్తాను. ఒకవేళ ఎవరైనా సరే డిస్కనెక్ట్ అయితే మళ్ళీ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ అవ్వండి, నేను అడ్మిట్ చేస్తాను, మీరు మీటింగ్ లోకి వచ్చేయచ్చు. ఒకవేళ అనుకోకుండా కానీ ఏమైనా నేను ఎంటర్ చేయకపోతే కనుక అప్పుడు కాల్ చేయండి, మీకు ఇబ్బంది లేకుండా నేను మళ్ళీ కాల్ చేస్తే నేను చేస్తాను. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మెథడ్ నేను ఏదైతే చెప్పాను మెథడ్ అందరికి అర్థమైంది లేదో ఒకసారి చూసుకోనని, డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి, ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవసరం అయితే. మెమరాండం మెథడ్ అందరికి అర్థమైందా? ప్లీజ్ సే yes or no. అర్థమైతే ఎస్ చెప్పండి. ఓకే. అమ్మా సుమా, నీకు వాయిస్ వినబడుతుందమ్మా? ఒకసారి మ్యూట్ లో పెట్టుకున్నాను నీ ఫోన్. రైట్. సో ఈ మెథడ్ ని బేస్ చేసుకుని, దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒక సమ్ చేద్దాం నాన్న. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అందరూ కూడా ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 తీసుకున్నాను. సాయిరామ్, ఇందాక ఒక డౌట్ అడిగాను, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ నీకు అర్థమైందా? అర్థమైంది సార్.
ఎస్ సార్. హలో సార్ ఎస్ సార్, అర్థమైంది సార్. సాయిరామ్ కొంచెం వాయిస్ పెంచండి, నీ వాయిస్ వినబట్లేదు. అర్థమైంది సార్. అర్థమైంది సార్. హలో సాయిరామ్ నా వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్, వినబడుతుంది సార్. నీ వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది, చాలా లో వస్తుంది. ఒకసారి కుదిరితే ఒకసారి వాయిస్ పెంచండి, సౌండ్ పెంచండి ఒకసారి. రైట్, నేను క్వశ్చన్ నెంబర్ 2 చెప్తున్నాను. ఇప్పుడు అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 2 మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. అందరూ కూడా ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 బుక్స్ ఓపెన్ చేయండి. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 చూడండి. చదువుతున్నాను నేను క్వశ్చన్. A and B are partners sharing profits and losses in the ratio of 3:2. Their balance sheet as on 31st March 2016 is given below. Trade payables 50,000. Capital accounts A 2 lakhs, B 1 lakh. Freehold premises 2 lakhs. Plants 40,000. Furniture 20,000. Office equipment 25,000. Inventory 25,000. Trade receivables 25,000. Sorry, inventory 30,000. Trade receivables 25,000. Bank balance 10,000. అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 1/6/2016 they admit C on the following terms. C will bring 50,000 as a capital and 10,000 for goodwill for 1/5 share. So 10,000 goodwill, 1/5 share తెస్తారంట, అలాగే 50,000 capital తెస్తారంట. Provision for doubtful debts is to be made on trade receivables at 2%. Inventory to be written down by 10%. Freehold premises to be revalued at 2,40,000. Plant at 35,000. Furniture 25,000. Office equipment 27,500. Partners agreed that values of the assets and liabilities remain the same, and as such there should not be any change in their book values as a result of the above adjustments. Partners agreed that the values of assets and liabilities remain the same. సేమ్ ఉండాలంట. అసెట్స్ లైబిలిటీ మారకూడదంట. అంటే మనం ఇప్పుడు దాకా చేసిన మెథడ్ లో మారకూడదు అంటే ఏ మెథడ్ అప్లై చేయాలి? మెమరాండం మెథడ్ అప్లై చేస్తే అసెట్స్ లైబిలిటీ మారదన్న అడ్జస్ట్మెంట్ ఎలా జరిగిపోద్ది? విత్ ఇన్ క్యాపిటల్స్ జరిగిపోద్ది. And as such, there should not be any change in their book values as a result of the above mentioned adjustments. ఈ అడ్జస్ట్మెంట్స్ వల్ల ఏది క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ జరగాలి తప్ప అసెట్స్ లైబిలిటీస్ వాల్యూస్ మారకూడదు అని వాడు చెప్తున్నాను. ఓకేనా? రైట్, నెక్స్ట్. You are required to make necessary adjustments in capital accounts and prepare how will you show the balance sheet in a new form. ఇదే క్వశ్చన్. సో క్లియర్ గా అర్థమైంది లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. సో అర్థమైతే కనుక మనం దీన్ని బుక్స్ లో అసెట్ వాల్యూ మారకూడదు అని అన్నాను. అంటే బుక్స్ లో అసెట్ వాల్యూ మారకూడదు అంటే కనుక దట్ షుడ్ బి అడ్జస్టెడ్ త్రూ క్యాపిటల్ అకౌంట్స్. రైట్, ఈ సమ్ నేను సాల్వ్ చేస్తాను. వాడు మనం అడుగుతూ యు ఆర్ రిక్వైర్డ్ టు మేక్ ది నెసరీ అడ్జస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ ది పార్ట్నర్స్ అండ్ షో ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫార్మ్. సో ఏ అడ్జస్ట్మెంట్ అయినా క్యాపిటల్స్ లోనే చేయమన్నాను, బ్యాలెన్స్ షీట్ తయారు చేయమన్నాడు. అయినప్పటికీ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఈ సమ్ నేను ఎంట్రీస్ కూడా రాస్తాను. రైట్, సో ఈ సమ్ కొంచెం కన్ఫ్యూషన్ లేకుండా ఎంట్రీస్ కూడా రాస్తాను. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఎంట్రీస్ కూడా రాద్దాం. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 లో ఫస్ట్ థింగ్ జర్నల్ ఎంట్రీస్ రాస్తాను. సో జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటన్నా? రీవాల్యుయేషన్. స్టెప్ ఈస్ రీవాల్యుయేషన్. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే రీవాల్యుయేషన్ ఏమేం పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాయి రీవాల్యుయేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఏమనంటే ట్రేడ్ రిసీవబుల్స్ ని తగ్గించాలి, ఇన్వెంటరీని తగ్గించాలి, ఫ్రీ హోల్డ్ ప్రిమిసెస్ ని రివాల్యూ చేయాలి, ప్లాంట్, ఫర్నిచర్, ఎక్విప్మెంట్ ఇవన్నీ రివాల్యూ చేయాలి, అసెట్స్ అన్ని కూడా. ఇప్పుడు ఈ అసెట్స్ లైబిలిటీస్ రివాల్యూ చేసినప్పుడు అసెట్ లైబిలిటీ వాల్యూ మార్చకూడదు. ఎందుకంటే మనం ఏ మెథడ్ లో ఏమన్నాడు? నో చేంజ్ ఇన్ బుక్స్ ఆఫ్ ఎస్ వాల్యూస్, దేర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ దర్ బుక్ వాల్యూస్ అని చెప్పాడు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ బుక్ వాల్యూ. అందుకనే మెమరాండం ఈసారి రివాల్యూషన్ అకౌంట్ మనం చేసినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మెమరాండం అకౌంట్ ఒకటి తయారు చేయాలి. ఏం అకౌంట్ అది? మెమరాండం రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఈ అకౌంట్ ద్వారా మనం ప్రాఫిట్ కనిపెడతాం అంతే, కానీ అకౌంట్ ని ఎంట్రీ రాయం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మెమరాండం వర్డ్ పక్కన పెట్టేసి రీవాల్యుయేషన్ అకౌంట్ అనుకో ఎలా తయారు చేస్తాం అలా తయారు చేద్దాం. ఒక లెడ్జర్ తయారు చేద్దాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కోసం ఈ క్వశ్చన్ లో
ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, అసెట్ ని 2% క్రియేట్ చేయమన్నాను. డౌట్ఫుల్ డెట్స్ మీద ప్రావిజన్ 2% క్రియేట్ చేయమన్నాను. అసలు డెటార్స్ ఎంత ఉన్నారు? ట్రేడ్ రిసీవబుల్స్ 25,000 ఉన్నారు. సో 25,000 మీద 2% అంటే 500 క్రియేట్ చేయాలన్న. అసెట్ తగ్గాలంటే ఎంట్రీ రీవాల్యుయేషన్ టు ట్రేడ్ రిసీవబుల్స్ ప్రావిజన్ 500. నేను ఇక్కడ రాస్తున్నాను, ఇది మెమరాండమ్ అకౌంట్ అంటే దీని ఎఫెక్ట్ బుక్స్ లోకి వెళ్ళదు. ఈ ఎంట్రీ నేను ఏదైతే రాస్తానో అది బుక్స్ లోకి వెళ్ళదు అన్న. జస్ట్ దేనికోసం ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాను? ప్రాఫిట్ ఆర్ లాస్ కోసం మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేస్తాను అంతే. దీని ఎఫెక్ట్ బుక్స్ లోకి ఎంట్రీ రూపంలో వెళ్ళదు. రైట్, నెక్స్ట్ ఇన్వెంటరీ రిటర్న్ డౌన్ బై 10% అన్నాను. ఇన్వెంటరీ బుక్స్ లో ఉంటుంది 12,000 ఉన్నాను. సో తగ్గించాలి ఇన్వెంటరీ. సో టు ఇన్వెంటరీ లాస్ కదా, ఇన్వెంటరీ తగ్గితే ఎఫెక్ట్ తగ్గితే లాస్, అందుకే డెబిట్ చేస్తాను. ప్రాఫిట్ అయితే క్రెడిట్, లాస్ అయితే డెబిట్. వాల్యూ ఎంత ఉంది? ఇన్వెంటరీ 12,000 ఉందన్న. ఇన్వెంటరీ 12,000 ఇంటూ 10%, 10%, 1,200. రైట్, నెక్స్ట్ ఫ్రీ హోల్డ్ ప్రిన్సెస్ టు బి రీవాల్యూడ్ ఎట్ 2,40,000 అని అన్నాను. సో ఫ్రీ హోల్డ్ ప్రిన్సెస్ ఎంత ఉంది బుక్స్ లో? 1 సెకండ్, నేను ఏదో మిస్టేక్ చేస్తున్నట్టున్నా. సో ట్రేడ్ రిసీవబుల్స్ బుక్స్ లో 25,000 ఉంది. సో 25,000 మీద 2%, సో దట్ ఈస్ 500, రైట్. సో నెక్స్ట్ ఇన్వెంటరీ వచ్చేటప్పటికి 30,000 ఉంది. 30,000 మీద 10%, సో ఇట్ ఈస్ 3,000, సారీ 3,000, రైట్. సో నెక్స్ట్ వాడు చెప్పింది ఫ్రీ హోల్డ్ ప్రిన్సెస్. ఫ్రీ హోల్డ్ ప్రిన్సెస్ 2 lakhs ఉందన్న. 2 lakhs మీద వాల్యూ 2,40,000 అయిందంట, అంటే పెరిగింది అసెట్ వాల్యూ. సో పెరిగితేనన్న ప్రాఫిట్ బై ఫ్రీ హోల్డ్ ప్రిమిసెస్ 40,000 ప్రాఫిట్, రైట్. నెక్స్ట్ వన్ ప్లాంట్ 35,000 చెప్పాను. సో బుక్స్ లో ప్లాంట్ 40 తగ్గిందన్న. సో తగ్గితే లాస్, ప్లాంట్ అండ్ మిషనరీ 5,000 లాస్. నెక్స్ట్ ఫర్నిచర్ 25,000 అంటే ఫర్నిచర్ బుక్స్ లో 20 ఉందని, పెరిగిందన్న. ప్రాఫిట్ బై ఫర్నిచర్ 25 రీవాల్యూ చేశారన్న. ఇక్కడ బుక్స్ లో ఎంత ఉంది? 20 ఉంది, 5,000 పెరిగింది. సో 5,000 ఇస్ ప్రాఫిట్ ఫర్నిచర్. నెక్స్ట్ ఎక్విప్మెంట్ 27,500 అన్నారు. సో బుక్స్ లో ఎక్విప్మెంట్ 25 కాస్త 27,500 అంటే 2,500 పెరిగిందన్న. ప్రాఫిట్ బై ఎక్విప్మెంట్. సో దేని వల్ల ప్రాఫిట్ వచ్చిందో, దేని వల్ల లాస్ వచ్చిందో మనం ఐడెంటిఫై చేస్తాం. సో 3 ప్రాఫిట్స్ వచ్చాయి, 3 లాసెస్ వచ్చాయన్న. ఇంతే క్వశ్చన్. సో రీవాల్యూషన్ లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత? సో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందండి. 45 ప్లస్ 47,500 ప్రాఫిట్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది 47,500 మైనస్ క్రెడిట్ సైడ్ టోటల్ 47,500 అన్న. 47,500 మైనస్ 500 మైనస్ 3,000 మైనస్ 5,000. సో 39,000 is the profit none. Profit on revaluation. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ నన్ను, సో ఇవన్నీ ఎంట్రీస్ రాస్తామంటే రాయకూడదు. నేను ముందే చెప్పాను నీకు, బుక్స్ లో ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ క్యాపిటల్ తో జరిగిపోవాలంటే సింపుల్ చిన్న టేబుల్ ద్వారా రేషియో ద్వారా చేసేయచ్చు. ఏంటో రేషియో నన్ను సింపుల్ అన్న. సేమ్ గుడ్ విల్ లాగే గుడ్ విల్ వాల్యూ ప్లేస్ లో మనం ఈసారి ఏం ఉంచుకోవాలి? 39,000 ఉంచుకోవాలి అంతే. సో గుడ్ విల్ వాల్యూ ఇంతకు ముందు ఊహించుకున్నాం కదా, ఎలా అయితే ఊహించుకున్నామో ఈసారి ప్రాఫిట్ 39,000 ఊహించుకోవాలి. సో 39,000 మనం ఎంట్రీ రాయాలి. సో దీనికి ఇలా రాయొచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి అన్న. లేకపోతే ఫస్ట్ రేట్ చేసి రైట్ ఆఫ్ చేయడం ఒక మెథడ్, లేదా డైరెక్ట్ గా రేషియోస్ క్యాలిక్యులేట్ చేసి చేసేయచ్చు. సో నేను నీకు ఫస్ట్ మెథడ్ లో చేస్తాను. ఫస్ట్ ఆ మెథడ్ లో చేయలేదు కదా, ఇలా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 1 లో ఇది రివాల్యూషన్ అన్న. ఫస్ట్ ప్రాఫిట్ కి ఎంట్రీ రాయాలని. ప్రాఫిట్ కి ఎంట్రీ, రివాల్యూషన్ ప్రాఫిట్ కి ఎంట్రీ రాయాలని. సో వాట్ ఇస్ ద రివాల్యూషన్ ప్రాఫిట్? 39,000. ఈ ప్రాఫిట్ ఎవరు పంచుకోవాలి? ఓల్డ్ పార్ట్నర్. సో ఎంట్రీ ప్రాఫిట్ ని పంచుకుంటే రివాల్యూషన్ అకౌంట్ డెబిట్, లేదంటే నీకు ఆల్రెడీ తెలిసిందే రివాల్యూషన్ టు ప్రాఫిట్ క్యాపిటల్ అకౌంట్. రివాల్యూషన్ అకౌంట్ డెబిట్ 39,000 టు ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు మనకి? ఏ, బి అన్న. వాట్ ఇస్ ద రేషియో? 3:2 అన్న. సో టు ఏ క్యాపిటల్ అకౌంట్, సో టు బి క్యాపిటల్ అకౌంట్. సో రేషియో ప్రకారం పంచుతాను. 39,000 ఇంటూ 3/5 దానికి వచ్చి 23,400. నెక్స్ట్ ఇంకొకటి ఆటోమేటిక్ 15,600. రిమైనింగ్ బ్యాలెన్స్ 39 - 23,400. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ ఇలా ఎంట్రీ రాస్తే ఈ రివాల్యూషన్ అకౌంట్ డెబిట్ అయితే దీని అర్థం అసెట్స్ అన్ని పెరిగిపోయినాయి, లైబిలిటీ అన్ని అసెట్స్ లైబిలిటీ మారిపోయాయి. అంటే ఈ రివాల్యూషన్ అకౌంట్ మన బుక్స్ లో ఉండకూడదు. అంటే వెంటనే దీన్ని ఏం చేయాలి? మళ్ళీ రైట్ ఆఫ్ చేయాలి, రివాల్యూషన్ ని క్యాన్సిల్ చేయాలి. టు రివాల్యూషన్ లైక్ సేమ్ లైక్ గుడ్ విల్. మళ్ళీ చెప్తున్నాను నేను. టు రివాల్యూషన్ అకౌంట్ 39,000. ఈసారి 39,000 ఎవరెవరికి పంచాలి? ముగ్గురికి కానీ, ఏ, బి, సి ముగ్గురికి పంచాలి.
సో ఏ అకౌంట్, బి అకౌంట్, సి క్యాపిటల్ అకౌంట్ ముగ్గురికి పంచాలి. సో ముగ్గురికి ఎలా పంచాలి? సింపుల్ అని క్యాలిక్యులేట్ చేయాలి. న్యూ రేషియో, వాట్ ఇస్ ద న్యూ రేషియో బిట్వీన్ త్రీ పార్ట్నర్స్? అడ్మిషన్ తర్వాత సికి ఎంత 1/5 షేర్ ఇచ్చాను. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇవ్వలేదు క్వశ్చన్ లో. సో మనం అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేసి మనం పంచుకోవాలన్న. సో రేషియో క్యాలిక్యులేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇది ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. A:B ఓల్డ్ రేషియో అవుతుంది 3:2 ఉందన్న. సి కొత్తగా ఎంటర్ అవుతున్నాడు, వాడికి ఇచ్చే షేర్ ఎంత? 1/5 అన్న. వాట్ ఇస్ ద రిమైనింగ్ షేర్ ఆఫ్ ది ఫర్మ్? 1 - 1/5 దట్ ఈక్వల్స్ టు 4/5 అన్న. ఈ 4/5 ని AB ఎలా పంచుకుంటారో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ ఈ 4/5 షేర్ లో 3:2 లో పంచుకుంటే 3/5 పంచుకుంటాడు అన్న. అంటే అర్థం 12/25. బి ఎలా పంచుకుంటాడు? ఈ 4/5 ని 2/5 పంచుకుంటాడు అన్న. 2/5 పంచుకుంటాడు అంటే ఎంత అవుతుంది? అది 8/25. సో ఆటోమేటిక్ గా సి ఎంత అన్న? సి రేషియో ఆల్రెడీ ఉందన్న. 1/5 అన్ని 25 లాగా మార్చుకుంటే 5/25. 1/5 అన్న 5/25 అన్న ఒకటే. సో రేషియో ఈజ్ ద న్యూ రేషియో ఈజ్ A12, B8, C5. ఇది న్యూ రేషియో. రైట్. ఈ న్యూ రేషియో ప్రకారం 39,000 ని పంచాలి. సో వాట్ ఇస్ ద వాల్యూస్? 39,000 into 12 division 25. 18,720 for A. Next 39,000 into 8 division 25. 39,000 into 8 division 25. 12,480. So next personal value 7,800. ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అయిపోయి 39,000 మైనస్ చేసుకున్నాను. సో వాల్యూ ఇస్ 7,800. సో ఈ ఒక్క ఎంట్రీ రాసేస్తే ఇంతకు ముందు మెథడ్ అంటే అసెట్స్ ఎంట్రీ, అసెట్స్ లైబిలిటీస్ అన్ని పెంచేసుకుని ఒక్క ఎంట్రీ రాస్తాయి. కానీ ఇలా 2 ఎంట్రీస్ రాయడం వల్ల రివర్స్ అకౌంట్ ఏమైంది అబ్జర్వ్ చేయండి. క్యాన్సిల్. క్యాపిటల్ అకౌంట్ ఏ క్రెడిట్ డెబిట్. సో నెట్ ఎఫెక్ట్ ఏ డెబిట్ అయిపోతుంది. బి క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ డెబిట్, నెట్ ఎఫెక్ట్ బి డెబిట్ అయిపోతుంది అంతే. సి ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోయింది. రైట్. సో ఈ రెండింటి యొక్క నెట్ ఎఫెక్ట్ కంబైన్డ్ ఎంట్రీ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో వాట్ ఇస్ ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ది రీవాల్యూషన్ అబ్జర్వ్ చేస్తే కనుక సో కంబైన్ చేసినా పర్లా, చేయకపోయినా పర్లా, ఇలా వదిలేసినా పర్లా. ఎందుకంటే మన ఎంట్రీని పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ రివర్స్ అకౌంట్ అవుద్ది, క్లోజ్ అయిపోద్ది. క్యాపిటల్ క్రియేట్ అవుతుంటుంది, డెబిట్ అవుతుంటుంది, క్రియేట్ అవుతుంటుంది, డెబిట్ అవుతుంది. సో మనకి ప్రాబ్లమే ఉండదు. రైట్ అన్న. సో 2 క్రెడిట్స్ ఉంటాయి, ఒక డెబిట్ ఉంటుంది అన్న. ఆటోమేటిక్ 7,800 డెబిట్ అవుతుంది సికి. సో ఏకి బికి ఆ రేషియో ప్రకారం అది క్రియేట్ అవుతుంది. సో మనం ఇది ఈ మెథడ్ అప్లై చేయొచ్చు. లేదంటే మెథడ్ నెంబర్ 2 ఇదిగో నన్ను ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా ఈ ఎంట్రీని కూడా రాస్తాను నేను. ఏ బి సి అమ్మ నేను 2 మెథడ్స్ నుండి చెప్తున్నాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. మెథడ్ నెంబర్ 2 సి మెథడ్ అయితే సింపుల్ రేషియో తీసుకుంటాను. ఫస్ట్ ఓల్డ్ రేషియో 3/5, 2/5 నిల్. న్యూ రేషియో ఇది ఒకటి కట్టాం నాన్న 12/25, 8/25, 5/25. సో ఈ రెండింటికి ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో దట్స్ కాల్డ్ సాక్రిఫైస్ ఆర్ గెయిన్. సికి 0 - something minus 5/25 నెగిటివ్. సో నెగిటివ్ అంటే ఈజ్ కాల్డ్ గెయినింగ్ రేషియో. సో ఏ అండ్ బి పాజిటివ్ వస్తున్నాయి. సో పాజిటివ్ ఎలా వస్తున్నాయి అబ్జర్వ్ చేయండి. 3/5 minus 12/25. సో LCM 25. రైట్. 3/5 minus 12/25. LCM is 25. సో 3 లో అంటున్నాను 5 లో కదా. 5 times 15 minus 12 that equals to 3/25. ఇది కూడా సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 2/5 minus 8/25. సో మళ్ళీ సేమ్ LCM 25. సో 5 లో 5 10 minus 8 that equals to 2/25. సో అంటే 3/25, 2/25 పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి. అంటే వీళ్ళిద్దరు ఎవరు సాక్రిఫైస్, ఇక్కడ ఎవరు గెయినింగ్. సో దీన్ని బేస్ చేసుకుని డైరెక్ట్ గా రెండింటి నెట్ ఎఫెక్ట్ ఎంట్రీ రాసేస్తాను. ఎంట్రీ ఏమవుతుంది అప్పుడు రివాల్యూషన్ కి ఎంట్రీ సింపుల్ ఎంట్రీ. రివాల్యూషన్ కి సింపుల్ గా ఎంట్రీ ఏమవుతుందని మనకి ఎవరైతే సాక్రిఫైస్ అయ్యాడో ఇందాక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక దీనిలో ఎవరికైతే మనకి పాజిటివ్ నెంబర్ వచ్చిందో వాళ్ళిద్దరు సాక్రిఫైస్ అండి. సో వాళ్ళిద్దరు క్రియేట్ అవ్వాలి. సో టు ఏ క్యాపిటల్ అకౌంట్, సో టు బి క్యాపిటల్ అకౌంట్. సో కొత్తగా వచ్చిన పార్ట్నర్ సి కాబట్టి సి క్యాపిటల్ అకౌంట్ మనం క్రెడిట్ డెబిట్ చేస్తాం సి క్యాపిటల్ అకౌంట్. సో ఎంత అంటే షేర్ వాల్యూ నా అబ్జర్వ్ చేయి 5/25 వాల్యూ నాన్న. సో ప్రాఫిట్ వాల్యూ ఎంత 39,000. సో 39,000 into 5/25 that equals to 7,800. 7,800 నాన్న. ఈ 7,800 ఎలా పంచుకుంటారు? సేమ్ 3:2 రేషియోలో పంచుకుంటాను. ఎందుకంటే సాక్రిఫైయింగ్ రేషియో 3/25, 2/25. సాక్రిఫైయింగ్ రేషియో is 3:2 నాన్న. అంటే 3:2 లో పంచుకుంటే కనుక 7,800 డైరెక్ట్ గా 7,800 into 3 division 5 that equals to 4680.
ఒకరికి 7800 into 2 division 5 that equals to 3120 ఒకరికి. సో ఇద్దరికి కలిపి వాల్యూ 7800. ఇలా డైరెక్ట్ ఎంట్రీ కూడా రాసుకోవచ్చు. ఇది మెథడ్ నెంబర్ 2 ఇది మెథడ్ నెంబర్ 1, ఇది మెథడ్ నెంబర్ 2 రైట్. సో ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెమరాండం మెథడ్ లో ఎస్ఎస్సి గురించి అర్థమైందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, డౌట్ మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాను. మెమరాండం మెథడ్ అందరికీ అర్థమైందన్నాను. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ సార్. ఓకే. సత్య శ్రీలక్ష్మి నీకు ఇది అర్థమైందా? ఎస్ సార్. హలో సత్య శ్రీలక్ష్మి. అర్థమైంది సార్. ఓకేనా, రైట్ రైట్ దీన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు దాకా మనం చేసిన సమ్ లో ప్రస్తుతానికి మనం చేసిన కేవలం ఒక పార్ట్ ఆఫ్ ది సమ్ చేసాం నన్ను, అంతే. ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ ది సమ్ మాత్రమే మనం ప్రస్తుతానికి కంప్లీట్ చేసామండి. ఏంటి ఆ 1 పార్ట్ ఆఫ్ ది సమ్? అసలు రీవాల్యుయేషన్ మెమరాండం మెథడ్ అంటే బుక్స్ లో అసెట్స్ లయబిలిటీస్ మారకూడదు అంటే సింపుల్ గా వచ్చిన ప్రాఫిట్ ఏంటో కనుక్కుని ఆ ప్రాఫిట్ ని ఓల్డ్ రేషియో రైట్ చేసి న్యూ రేషియో రైట్ ఆఫ్ చేస్తే ఈ రెండింటి యొక్క నెట్ ఎఫెక్ట్ అల్టిమేట్ ఎంట్రీ ఇదే అవుతుంది. సో డైరెక్ట్ గా ఏంటి రాయొచ్చు, ఏంటి ఎలా రాయొచ్చు, రేషియోస్ కట్టి రేషియోస్ డిఫరెన్స్ చూసి డైరెక్ట్ గా వాల్యూతో మల్టిప్లై చేసి ఏంటి రాయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా రేట్ చేసి రైట్ ఆఫ్ చేయొచ్చు. అయితే ఇది రాయాలి లేదా ఇది రాయాలి, అంతేగాని ఇది కూడా కంబైన్ చేసి రాయకూడదు, డబుల్ ఎఫెక్ట్ అయిపోతుంది మళ్ళీ. సో డబుల్ ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి, రైట్. సో దీంతో రీవాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిన పాయింట్స్ ఏంటి దీనిలో రీవాల్యుయేషన్ కాకుండా? సెకండ్ పాయింట్ ఏంటి, రిజర్వ్. రిజర్వ్ ఉందా క్వశ్చన్ లో అసలు రిజర్వే లేదు, సో నో ఎంట్రీ. సో పాయింట్ నెంబర్ 3 గుడ్ విల్. సో గుడ్ విల్ కి సంబంధించి క్వశ్చన్ లో ఏం చెప్తున్నాడు? గుడ్ విల్ ఏం చెప్పాడు? 10,000 ఫర్ గుడ్ విల్ అయితే ఫర్ 1/5 షేర్ అన్నాడు, అంతే కదా. సో గుడ్ విల్ ఈస్ 1/5 షేర్ 10,000 అన్నాడు. మళ్ళీ సేమ్ పాయింట్ 10,000 ఈక్వల్స్ టు 1/5 షేర్. మనం ఆల్రెడీ ఇందాకే రేషియోస్ కట్టేసాం నాన్న, ఇంకా మళ్ళీ ఇప్పుడు గుడ్ విల్ కోసం ఈసారి రేషియోస్ కట్ అవుతుంది. ఆల్రెడీ ఇందాక మనం కట్టాం కదా ఈ రేషియోస్, ఇది వాడేసుకోవచ్చు సింపుల్ గా. ఏంటో రేషియోస్ 5/25, 3/25, 2/25. ఈ రేషియోస్ ఉపయోగించుకుని డైరెక్ట్ గా 3/25, 2/25, 5/25 వీటికి నెగిటివ్, వీళ్ళిద్దరికి పాజిటివ్. ఈ రేషియో ఉపయోగించి డైరెక్ట్ గా గుడ్ విల్ రాసేస్తాను. ఇప్పుడు సో గుడ్ విల్ డైరెక్ట్ గా ఎంట్రీ రాసేసి ఎలా రాసేసాను? సో ఎవరెవరు సాక్రిఫైయింగ్ ఏ టు ఏ క్యాపిటల్ అకౌంట్, టు B capital account, C capital account debit na, right. So direct ga C capital account 10,000 రాసేయచ్చు. లేదు మళ్ళీ రివర్స్ వర్కింగ్ చేసుకుని 15 కనిపెట్టి 15 * 1/5 చేస్తే 10. ఈ 10 వీళ్ళు ఎలా పంచుకుంటారు? 3:2 లో పంచుకుంటారు, అంటే 6,000, 4,000. ఇది గుడ్ విల్ కి ఎంట్రీ అనమాట, రైట్. 6,000, 4,000 ఇలా గుడ్ విల్ కి ఎంట్రీ రాసుకుంటాం. పాయింట్ నెంబర్ 4. అయితే ఇప్పుడు C క్యాపిటల్ అకౌంట్ 10,000 గుడ్ విల్ షేర్ అన్నాం, కానీ గుడ్ విల్ యొక్క షేర్ 10,000 ఏదైతే ఉందో వాడిది క్యాష్ రూపంలో చెప్పాడు నాన్న. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ చెప్పి C will bring 50,000 as a capital and 10,000 for goodwill for 1 share. అంటే దీనికి ఎంట్రీ ఇంకోటి కూడా వస్తుంది అన్న. సో 4th ఎంట్రీ క్యాపిటల్ దగ్గర మనం ఎంట్రీ రాసేటప్పుడు మొత్తానికి వాట్ ఇస్ ద క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్ అని అంటే క్యాపిటల్ ఏమో 50, గుడ్ విల్ రూపంలో తెచ్చింది 10. సో టోటల్ క్యాష్ ఎంత తెచ్చాడు అన్న? 60,000 క్యాష్ తీసుకొచ్చాడు. సో టు C క్యాపిటల్ అకౌంట్ 60,000. సింపుల్ అయిపోయింది. ఇది నాన్న ఎంట్రీస్ అన్న. సో ఎంట్రీస్ ని బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ అనేది మీరు చేయొచ్చు. సో ఇంక దీనిలో చెప్పడానికి ఏమీ లేదు. సో క్వశ్చన్ నెంబర్ 2 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను చెప్పాను. అంటే అసలు మెమరాండం అంటే ఏంటి అనే దాని మీద డిస్కషన్ కోసం మాత్రమే ఇది నేను చెప్పాను. రైట్. ఈ సమ్ మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్ ని మీరు కంప్లీట్ చేయొచ్చు. లైక్ ఈ ఎంట్రీస్ ని బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ లో ఏ అసెట్ ఎంత మారుతుందో, ఏ లైబిలిటీ ఎంత మారుతుంది అంటే కనుక అసెట్స్ లైబిలిటీ ఏమీ మారవు. బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందో యాజ్ ఇదిగా వచ్చేస్తుంది. ఎందుకంటే అసెట్స్ లైబిలిటీ మనం అసలు అడ్జస్ట్ చేయలేదు. మనం అన్ని అడ్జస్ట్మెంట్స్ దేనిలో చేసాం? కేవలం క్యాపిటల్ అకౌంట్ లో చేసాం. ఒకే ఒక చేంజ్ ఏంటంటే క్యాష్ ఆర్ బ్యాంక్ మాత్రమే మారుతుంది. అసెట్స్ ఏం మారుతుంది? క్యాష్ ఆర్ బ్యాంక్. క్యాష్ ఆర్ బ్యాంక్ ని మార్చకుండా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ని మార్చకుండా అసలు చేసే సాధ్యమే కాదు నాన్న. క్యాష్ ఆర్ బ్యాంక్ ని మార్చకుండా ఎలా చేయగలుగుతాం? అది అసాధ్యమైన పని, రైట్. వాడు అడ్జస్ట్మెంట్ చెప్పిన వాటికి మాత్రమే మార్పులు చేయం, కానీ క్యాష్ ఆర్ బ్యాంక్ మారుతున్నాను. సో ఇది అన్నమాట. ఈ సమ్ మీరు ఇలా సాల్వ్ చేయొచ్చు, రైట్. ఇది క్వశ్చన్ నెంబర్ 2 నా. సో నేను ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 3 వర్క్ ఇచ్చినట్టున్నాను కదా, 3 and 4, రైట్. సో 3 and 4 వర్క్ ఇచ్చాను.
సో మన టైం 12:47 అయిపోయింది. సో కాబట్టి ఇంక ఇవాళ ఆపుదాం. ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్ రేషియోస్ చెప్పాలన్నా. ఈ రేషియోస్ గురించి కూడా డిస్కస్ చేసిన తర్వాత అడ్మిషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. రేపు మీరు ఇది కూడా రేషియోస్ చెప్పిన తర్వాత రిమైనింగ్ సమ్స్ చదువు కానీ. సో ఇవాళ వర్క్ కేవలం 2 సమ్స్. ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఒకసారి టెక్స్ట్ బుక్ తీసుకుని అందరూ జాగ్రత్తగా చదవన్నాను. ఇవాళ కేవలం నేను 2 సమ్స్ మాత్రమే వర్క్ ఇచ్చాను. సో క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఇస్ అ వర్క్, రైట్? సో రిమైనింగ్ అంతా కూడా మీరు జాగ్రత్తగా చెప్పని చదువుకోవచ్చు. సో రేపు కూడా సేమ్ టైమింగ్స్ అన్న క్లాస్ టైమింగ్ వచ్చి 10:30 to 1. మాక్సిమం రేపు నేను పాస్వర్డ్ అది లేకుండా ట్రై చేస్తాను. ఒకవేళ పాస్వర్డ్ ఉన్నా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ పాస్వర్డ్ మీరు ఎంటర్ అయితే నేను అడ్మిట్ చేస్తానన్నా, లేదంటే ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను కదా, నేను ఆ ఫోన్ నెంబర్ మీరు కాల్ చేసినా సరే నేను చూసుకుంటాను. మీటింగ్ లోకి అందరూ వస్తారో లేదో నేను చెక్ చేసుకుంటాను. అందరూ మీటింగ్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే నేను క్లాస్ ని కంటిన్యూ చేస్తాను, రైట్? ఇవాళ మీటింగ్ ఎండ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.